सतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय सनातनं निरुपमानमिति नित्यनूतनम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् భగవద్గీతా తత్వ జ్ఞాన నిపుణులు గురువులు బ్రహ్మకుమార్ త్రినాథ్ అయినాల గారి ప్రసంగాన్ని వినబోతున్నాము. గొప్పగా వారి ప్రసంగాలు ఎన్నో మేము వీక్షించాము, మన యూట్యూబ్ ద్వారా చూసాము. వారిని ఘనంగా ఆహ్వానిస్తూ ప్రసంగించవలసిందిగా గట్టిగా చప్పట్లతో వారికి వెల్కమ్ చెప్దాము. ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం ఈ యొక్క కార్యక్రమము ద్వేషం అసమత్వానికి వ్యతిరేకంగా సనాతన కాహళి, ఇది ఒక గొప్ప వేదికగా నేను భావిస్తున్నానండి. ముఖ్యంగా బ్రహ్మకుమారిస్లో ఒక మాట చెప్తారు, భగవంతుని యొక్క సాన్నిధ్యంలో ఉంటే ఏది జరిగినా అందులో అకల్యాణం అంటూ ఉండదు, కళ్యాణమే ఉంటుంది. ఆ విధంగా జై భారత్ మూమెంట్, ముఖ్యంగా విజయ విహారం రమణమూర్తి గారు గౌరవనీయులు, పూజనీయులు, పెద్దలు, వారితో మాకు పరిచయం కలగడానికి కారణం ఏంటంటే ఒక అనుచితమైనటువంటి కర్మ. మా పుస్తక ప్రదర్శన బుక్ ఎగ్జిబిషన్లో బ్రహ్మకుమారిస్ ఒక స్టాల్ తీసుకుని అక్కడ ఆ బ్రహ్మకుమారి సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కొంతమంది వ్యతిరేకించారు. అక్కడ నుండి ఎక్కడైతే అక్కడ గొడవ జరిగిందో అది మా అదృష్టం కొద్దీ రమణమూర్తి గారి దృష్టికి వచ్చిందండి. సో అక్కడ నుండి వారు విడిచిపెట్టకుండా బ్రహ్మకుమారిస్ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని వెంటపడి బ్రహ్మకుమారిస్తో మాట్లాడితే కానీ నేను ముందుకు వెళ్ళను అన్నటువంటి విధానంలో వారు ఆ విధంగా కాంటాక్ట్లోకి రావటము, అంత గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తిత్వాన్ని మేము అప్పటి నుండి కూడా మేము గమనిస్తూ ఉన్నాము. వారు ఒక హిమాలయ పర్వతాన్ని చేరుకున్నటువంటి అధిష్ఠించినటువంటి వ్యక్తి అండి. అన్ని శాస్త్రాల జ్ఞానం ఉంది, వేదాల జ్ఞానం, ఉపనిషత్తుల జ్ఞానము, భగవద్గీత తత్వము కేవలము చదవడానికే కానీ మామూలుగా మనం పఠన పారాయణ శ్రవణ ప్రచారము అంటుంటాం, వీటికి కాకుండా తమ జీవితాన్ని సమూలంగా ఆచరించడానికి, అనుభూతి చెందడానికి గీతలో కానీ ఏ శాస్త్రాన్ని అయితే వారు అభ్యసిస్తున్నారో, వారు తెలుసుకున్నారో దాంట్లో జీవించాలి అనేటువంటి ఒక తపనతో వారు పనిచేస్తున్నారండి. జై భారత్ మూమెంట్కి వారు మూల విరాట్టు, గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి స్థాపించినటువంటి ఈ జై భారత్ మూమెంట్ సనాతన కాహళి ఈ వేదిక మీద ఈ విధంగా నా యొక్క ఆలోచనలు, భగవద్గీత తత్వంపై ఆలోచనలు షేర్ చేసుకోవడం గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నానండి. శ్రీమద్ భగవద్గీత చదువుకున్న వాళ్ళు కానీ, విన్నవాళ్ళు కానీ, పారాయణం చేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, భగవద్గీత యొక్క గీత దాటి వాళ్ళు అర్థం చేసుకున్నారండి. ఏ ఒక్క
జ్ఞానాన్ని వాళ్ళు గీతపరంగా బోధిస్తున్నారో అది గీతలో లేదండి. నేను గీతలోని 574 భగవానువాచ శ్లోకాలను పరిశీలించాను. గత 23 సంవత్సరాలుగా నేను గీత మీద ప్రతినిత్యము సుమారుగా 4 గంటలు 5 గంటలు నేను గడుపుతాను. ఈరోజు కూడా ఉదయం ఒక జూమ్ క్లాస్ కూడా చేసుకుని వచ్చాను. సాయంకాలం క్లాసు పోస్ట్ పోన్ చేసుకుందామండి. వాళ్ళ సాయంకాలం గొప్ప వేదిక మీద నేను ప్రసంగించబోతున్నాను. భగవంతుడు గొప్ప అదృష్టాన్ని కలిగించాడు అని ఆ విధంగా చేసుకొని ఇక్కడ రావటం జరిగింది. ఇది అద్భుతమైనటువంటి వేదిక. ఈ యొక్క వేదిక మీదనే ఒక స్వచ్ఛత అండి, ఒక ఆధ్యాత్మిక స్వచ్ఛత, ఒక దివ్యత అర్థమైందండి. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి బాగుండాలి, ఆనందంగా ఉండాలి. ఎవరి కర్మకి వాళ్ళు బాధ్యులు అవుతారు. మీరు మధ్యలో వచ్చి ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి అని చెప్పడం సరికాదు. భగవద్గీత ఎంత గొప్ప గ్రంథము అంటే కేవలము భగవద్గీత గ్రంథానికి మాత్రమేనండి ఆ యొక్క బర్త్డే జరుపుతారు. మీకు ఎప్పుడన్నా విన్నారా? ఏదైనా గ్రంథానికి బర్త్డే జరపడం విన్నారండి? గీతా జయంతి అని నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఏదో ఒక రోజున గీతా జయంతి జరుపుతారు. అదే కాకుండా శ్రీమద్ భగవద్గీతని ఎక్కువగా చదివినటువంటి గ్రంథం ఏదైనా ఉందా ప్రపంచంలో అంటే ఎక్కువగా తెలిసినటువంటి, ఎక్కువగా చదివినటువంటి, ఎక్కువగా పుస్తకాల రూపంలో వ్రాయబడినటువంటి, భాష్యం రూపంలో వ్రాయబడినటువంటి, అదేవిధంగా ఎన్నో భాషలలో సుమారు నేను గూగుల్లో టచ్ చేస్తే 72 భాషల్లో శ్రీమద్ భగవద్గీతను ఆ విధంగా తర్జుమా చేయడం జరిగింది. విశ్వవ్యాప్తంగా కూడా ఈరోజు కూడా కొన్ని వీడియోస్ మన దృష్టికి వస్తుంటాయి. ఫలానా దేశంలో ఫలానా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ భగవద్గీత మీద ప్రమాణం చేసి ఆయన ప్రమాణం చేశారు అని చెప్పి, ఎక్కడో ఇంకొక దేశంలో పిల్లలకి భగవద్గీత శ్లోకాలను నేర్పిస్తూ ఉన్నారని చెప్పి. ఈ భగవద్గీత అద్భుతమైనటువంటి గ్రంథం అండి. దీనికంటే మించిన గ్రంథము లేదు అని చెప్పి భగవద్గీతలోని కూడా చెప్పడం జరిగింది. అర్థమైందండి. ముఖ్యంగా భగవద్గీత మనకి ఏం చెప్తుందండి? భిన్నత్వంలో ఏకత్వం బోధిస్తుందండి. యూనిటీ ఇన్ డైవర్సిటీ అండి. ఇది ముఖ్యమైన విషయాన్ని, ఈ విషయాన్ని విస్మరించాం. ఎప్పుడైతే ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం అర్థం చేసుకుంటామో మనం ప్రతి ఒక్కరిని వారి యొక్క వ్యక్తిత్వం ఎలాగైనా ఉండనివ్వండి, వారిని మనం గౌరవించగలుగుతాం. వాడు మనవాడా, పరాయివాడా, ఫలానా కులం వాడా, నా కులం వాడా, నా జాతి వాడా, నా వర్ణం వాడా, నా భాష వాడా, నా దేశం వాడా అంటుంటాం చూసారా? మామూలుగా వీళ్ళు మనవాళ్ళండి అంటుంటాం. ఈ విధంగా కాకుండా భగవద్గీత ఏకైక గ్రంథము, విశ్వాత్మలందరికీ సంబంధించినటువంటి గ్రంథము ఏదైనా ఉన్నది అంటే అది కేవలము 100% నేను భగవద్గీతని అందులో ఉన్నటువంటి శ్లోకాల ఆధారంగా నేను చెప్పగలుగుతున్నాను. ఏకైక గ్రంథము శ్రీమద్ భగవద్గీత. ఎందువలన శ్రీమద్ భగవద్గీతకి అంత ప్రాశస్త్యం వచ్చింది ఒక్కసారి గమనించండి. ఎందుకంటే ప్రపంచంలో శ్రీమద్ భగవద్గీత కంటే వేరొక గ్రంథము, గొప్ప గ్రంథము లేదు అనడానికి ఒకే ఒక్క రుజువు ఏంటంటే పుస్తకం టైటిల్లోనే 3 పదాలు ఉన్నాయండి. శ్రీమతము, భగవంతుడు, గీత. భగవంతుడు ఆ టైటిల్లో ఉన్న పుస్తకం మరొకటి ఏమైనా ఉంటే ఒక్కసారి మాకు చెప్పండి. ఎక్కడా కూడా లేదండి. ఏ ధర్మానికి చెందినటువంటి గ్రంథమైనా అక్కడ లేదు. కాకపోతే ఎందుకు భగవద్గీత మించి ఇన్ని అపోహలు ఎందుకు వస్తున్నాయి? అందరూ కలిసి ఉండండి, బ్రహ్మాండంగా ఉండండి, హాయిగా ఉండండి. మన హైందవ ధర్మం యొక్క సాంప్రదాయాన్ని ఎప్పుడు కూడా నేను 4 ముక్కల్లో చెప్తూ ఉంటాను. ఏమిటండి అది? సర్వే జనాః సుఖినో భవంతు. అంటే మనసా వాచా కర్మణ ప్రతి ఒక్కరి సుఖాన్ని నీవు కోరుకున్నట్లయితే నీవు భగవంతుని యొక్క భగవద్గీత అందులో గీత దాటకుండా అందులో ఉండి నువ్వు జీవన ప్రయాణాన్ని సాగిస్తున్నావు అని అర్థం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయండి? హైందవ ధర్మం నుండే వచ్చింది. అందుకనే చూసారు, ఎక్కడా కూడా హిందువులు ఎవరితో కూడా ఘర్షణకి రాకూడదు కూడా. ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే దాన్ని ప్రతిఘటించడానికి ఏదైనా మాట్లాడతారు తప్ప స్వతహాగా వాళ్ళలో ఎటువంటి భావన ఉంటుందంటే అందరూ భగవంతుని సంతానము. హిందువులు ఏమంటున్నారు? త్వమేవ మాతా చ పితా త్వమేవ అంటున్నారు. మిగతా క్రిస్టియన్స్ ఏమంటున్నారు? హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటున్నారు. స్వర్గాన్ని స్థాపన చేసేటువంటి ఒకే ఒక్క భగవంతుడు అని వాళ్ళు చెప్తున్నారు. ఏక్ ఓంకార్ అని చెప్పి
ఆ విధంగా సిక్కు మతాన్ని ఫాలో చేసేవాళ్ళు భగవంతుడు ఒక్కరే ఓంకార స్వరూపుడు అంటే మనం ఓంకారేశ్వరుడు అంటాం. అదేవిధంగా అల్లాహో అక్బర్ అని, అల్లా నీకంటే గొప్పవాడు ఇంకా ప్రపంచంలో ఎవరు లేరు అని చెప్పి ఇస్లాం ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు అంటున్నారు. సో ఎవరు ఏమనుకున్నా కూడా ఎవరికి వాళ్ళు ఏమంటున్నారండి, భగవంతుడు ఒక్కరే, ఎవరికి వాళ్ళు అంటున్నారు కదా. ఈ ఒక్క మాట మీద మనకు విశ్వాసం ఉందా? ఈ ఒక్క మాట మీద మనకు విశ్వాసం ఉంటే మనలో ఎటువంటి తగాదాలు ఉండవండి. అందరూ పరమాత్మ సంతానము. ఆ విధంగానే మన జీవితాన్ని కొనసాగిస్తాం. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే భగవద్గీతని చదువుకున్న వాళ్ళు కూడా, భగవద్గీతని బాగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా, భగవద్గీతని ఆ విధంగా ప్రేమించే వాళ్ళు సైతము ఏం చేస్తున్నారండి, భగవద్గీతలో ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకోలేదు. భగవద్గీత ఒక్కటి ఆచరణ గ్రంథం అండి, అనుభవ గ్రంథము. భగవద్గీత పఠన పారాయణ శ్రవణ ప్రచారానికి పరిమితం చేసే గ్రంథము కాదు. భగవద్గీతలోనే చాలా స్పష్టంగా ఈ యొక్క విషయాన్ని ప్రకటించటం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం, శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమయి శిరోమణి అంటారు. మీరందరూ గూగుల్లోకి వెళ్ళి కొట్టండి, సర్వశాస్త్రమయి శిరోమణి ఏ గ్రంథం అంటే భగవద్గీత అని వస్తుందండి. అంటే సర్వశాస్త్రాలకి తల్లి లాంటి గ్రంథము. అంటే ఈ భూమండలంపై ఉన్నటువంటి సమస్త ధార్మిక ఆధ్యాత్మికమనండి ఏ గ్రంథమైనా అనండి, అది శ్రీమద్ భగవద్గీత మూల జ్ఞానము నుండి ఉద్భవించింది అన్న విషయం మనకు స్పష్టమవుతోంది. సర్వశాస్త్ర మయి అంటే ఏంటండి, తల్లి. శిరోమణి అంటే మన శిరస్సు మీద, మణి అంటే దీనికంటే ఇంకేమైనా గొప్ప స్థానం ఉందా? దీనికంటే గొప్ప స్థానం లేదు. అంటే అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గ్రంథము శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత మనకి బోధించింది ఏంటి, భగవంతుడు ఒక్కరే అన్న విషయాన్నే మనకు బోధించిందండి. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీత అనే ఆ టైటిల్లో ఎక్కడైనా శ్రీమద్ భగవంతుల గీత అని ఉందా చెప్పండి ఒక్కసారి ఎవరైనా. అదేవిధంగా శ్రీమద్ భగవద్గీతలో 574 శ్లోకాలు శ్రీ భగవాన్ ఉవాచ అని అన్నారు. శ్రీ భగవాన్ ఉవాచ అన్నారు, కానీ భగవంతుల ఉవాచ అని ఎక్కడా కూడా అనడం జరగలేదు. సో భగవద్గీత ఈ విధంగా మనకు అర్థం కాకపోవడానికి ఏమిటి, ఇప్పుడు మన ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే ఈ సబ్జెక్టే మమ్మల్ని బాగా టచ్ చేసిందండి. ఈ సనాతన కాహళి దాంట్లోనే మేము వచ్చాం, ఫస్ట్ టైం మేము అందరినీ కలుసుకున్నాం. వీళ్ళంతా కూడా భగవద్గీతనే జీవితంలో ఆచరిస్తున్నారు. దే ఆర్ లివింగ్ గీత. వాళ్ళు ప్రచారం చేయటం లేదు, భగవద్గీత తత్వాన్ని నరాల్లో వాళ్ళు జీర్ణించుకొని వాళ్ళు ఆ విధంగా జీవిస్తున్నారు. సో మీ హృదయాలు మా హృదయాలు ఒకటే. బ్రహ్మకుమారీస్ కూడా ఇదే బోధిస్తున్నారు. విశ్వమానవ సౌభ్రాతృత్వము, భగవంతుడు ఒక్కరే, అందరూ భగవంతుని యొక్క సంతానము అని ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి మీకు ఒక 4 శ్లోకాలు చెప్తాను, అందులో ఏముందో భగవద్గీతలో మీకే అర్థమవుతుంది. భగవద్గీత గురించి ఏదైతే మీరు ప్రచారం చేస్తున్నారో, మీరంటే మీరు కాదు, ప్రజలు ప్రచారం చేస్తున్నారో, జనాలు ప్రచారం చేస్తున్నారో, వారు ప్రచారము చేసినది భగవద్గీతలో మనకి ఏదైనా రుజువు చూపించగలిగితే వాళ్ళు చెప్పింది కరెక్ట్. కానీ భగవద్గీతలో ఎక్కడా కూడానండి ఇది ఒక ధార్మిక గ్రంథముగా మనం భావిస్తున్నాం, కానీ ఇది ధార్మిక గ్రంథము కాదండి. ఇది ధార్మిక గ్రంథం అంటే కేవలము ఒక్క ధర్మానికి చెందినటువంటి మనుషులకి చెందినటువంటి గ్రంథముగా మనం భావిస్తున్నాము. దాని యొక్క రుజువులు మీకు శ్రీమద్ భగవద్గీతలో కానీ ఏ ఇతర గ్రంథాలలో కానీ మీకు లభించదు. అర్థమైందండి? ఇది విశ్వాత్మలందరికీ సంబంధించినటువంటి ఏకైక గ్రంథం అన్నమాట. ఉదాహరణకి మీకు ఒక్క విషయం చెప్తాను, ఇది దీన్ని ప్రకటిస్తోంది. ఏమంటే ద్వేషానికి, విద్వేషానికి, అసమానతకి వ్యతిరేకంగా సనాతన కాహళి. ఈ సనాతన కాహళి అసలు భగవద్గీత పుస్తకానికి పేరు సనాతన కాహళి అని బ్రాకెట్లో పెట్టుకోవాలన్నమాట. ఇది సనాతన గ్రంథము. కాహళి అంటే బూర అని చెప్పారు. నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కదిజ్ఞాసి, ఈ ఏమంటే కాహళి, ఈ రెండు నేను మళ్ళీ అడిగి తెలుసుకున్నాను. మన వాళ్ళతో అడిగి, మా అక్కయ్య గారిని వీళ్ళు అడిగి, రజని అక్కయ్య గారు, మన లోకనాథ్ అన్నయ్య గారు, ఇలాగా మన అన్నయ్య గారితో మాట్లాడి ఈ కదిజ్ఞాసి ఏంటండి ఎక్కడా వినలేదు అని చెప్పేసి అనుకున్నాను. చాలా సంతోషం అండి. మీరందరూ కూడా భగవద్గీతలో జీవిస్తున్నారు, బ్రహ్మకుమారీస్ కూడా భగవద్గీతలో జీవిస్తున్నారు. ఆ విధంగా మీ హృదయాలు మా హృదయాలు కలిశాయి.
ఇప్పుడు 5వ అధ్యాయంలోని 18వ శ్లోకం ఒక్కసారి జాగ్రత్తగా వినండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శిన. ఇక్కడ ఏమంటున్నాడు, మామూలుగా మనం ఏం చేస్తామంటే బ్రాహ్మణులను గౌరవిస్తాం. అర్థమైందండి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాల్లో లౌకికంలో భౌతిక ప్రపంచంలో మనకు కనబడితే ఎవరైనా బ్రాహ్మణుడు కనబడితే వారు కొంచెం ఎక్కువగా హయ్యర్ లెవెల్ గౌరవాన్ని పొందుతారు. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు తెలుసునండి, విద్యా సంపన్నుడైన బ్రాహ్మణుడు, వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, 2 ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఇచ్చేశాడు అక్కడ. మామూలు బ్రాహ్మణుడు కాదు, విద్యా సంపన్నుడైన బ్రాహ్మణుడు మరియు వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు. అండర్లైన్ చేసుకోండి, వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు. ఇది ఒక హయ్యెస్ట్ లెవెల్లో తీసుకొని వచ్చాడు. ఇంకొక దగ్గర ఏమంటున్నాడండి, కుక్క మాంసము తినేది శునక మాంసము తినేటువంటి ఒక చండాలుడంట. ఎక్కడ తీసుకొని వెళ్ళాడు చూసారా? విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, శునక మాంసాన్ని తినేటువంటి చండాలుడు, వీరిద్దరూ సమానము అని ఎవరైతే భావించి గౌరవిస్తారో వాడే నిజమైన పండితుడు అని చెప్పారు. అంతకంటే ఇంకేమని చెప్పండి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. ఇక్కడ సమదర్శిన అంటే ఏమిటి? భగవంతుడి మాటలు మనం ఊరికనే కేవలం పాడుకోవటానికా? సమదర్శిన అక్కడేమో సమం అన్నాడు కదా, అందరూ సమానమే అని భగవంతుడు ప్రకటిస్తున్నప్పుడు మీరు వేరు మేము వేరు, మీరు ఈ విధంగా నడుచుకోవాలి, మీరు ఈ విధంగా ఇది నడుచుకుంటే మేము ఒప్పుకోము, ఇది ధర్మానికి విరుద్ధము అనడానికి మనం ఎవరమండి? గౌరవనీయులైనటువంటి వారు చక్కగా మనకి చెప్పారు విజయ విహారం రమణమూర్తి గారు. అర్థమైందండి? ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ సర్వభూతస్థమ ఆత్మానం, ప్రతి ఒక్కరిలో ఒక ఆత్మస్వరూపాన్ని నువ్వు గమనించవయ్యా. అందరిలో నువ్వు ఆత్మ ఉంటే నీవు వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మగా భావిస్తావు. ఆ విధంగా నీలో ఉన్నటువంటి ఆత్మగా ప్రతి ఒక్కరిని ఆత్మస్వరూపంలో నీవు చూసుకుంటే సర్వత్రా సమదర్శిన అన్నాడు. అదేవిధంగా ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం. ఏమన్నాడండి? సుఖం వా యది వా దుఃఖం. అర్థమైందండి? ఇప్పుడు అందరిలో కూడా నువ్వు ఆత్మనే చూడాలంటున్నాడు. అందరిలో కూడా నీవు ఆత్మస్వరూపాన్ని నువ్వు చూడగలిగితే ఈ విద్వేషాలు, ఈ గొడవలు, గందరగోళం ఉండదు అంటున్నాడు. అదేవిధంగా భగవద్గీతలో 9వ అధ్యాయం 17వ శ్లోకం గమనించండి. మనం ఏదైతే మనం భావిస్తున్నామో త్వమేవ మాతా చ పితా త్వమేవ అంటున్నాం చూసారా? అదేవిధంగా భగవంతుడే చెప్పాడు కదా 9వ అధ్యాయం 17వ శ్లోకంలో ఏం చెప్పాడండి? పితాహమస్య జగతః మాతా ధాతా పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవచ. అవన్నీ పక్కన పెట్టండి. పితా అహం జగతః మాత. అక్కడ జగత్ అన్నాడా, లేకపోతే ఒక దేశం అమెరికా అన్నాడా, హిందూ ధర్మం అన్నాడా, లేకపోతే భారతదేశం అన్నాడా? చెప్పండి ఒక్కసారి. పితా అహమస్య జగతః మాత, నేను విశ్వాత్మలందరికీ తండ్రిని అన్నాడు. మనం ఏంటంటున్నాం? కేవలం ఒక అర్జునుడికి సంబంధించింది అంటున్నాం. అర్జునుడికి సంబంధించిందని చెప్పి అర్జునుడు చెప్పాడా? పోనీ అర్జున వాచ 85 శ్లోకాలు ఉన్నాయి. ఎక్కడైనా ఒక్క శ్లోకంలో ఇది కేవలం నేను యుద్ధం చేయనని నేను మారామని చేశాను కురుక్షేత్ర యుద్ధ మైదానంలో, అందుకని నీకేమి సంబంధం లేదు, డైరెక్ట్గా సంబంధం లేదు, ఇది నాకొక్కడికే సంబంధించిందని కనీసం 85 శ్లోకాలు అర్జున వాచ ఉన్నప్పుడు చెప్పాలి కదండి. కానీ అర్జునుడు ఏం చెప్పాడో తెలిసిన 11వ అధ్యాయంలో విశ్వరూప దర్శన యోగంలో 43వ శ్లోకం జాగ్రత్తగా వినండి. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమో అస్త్యభ్యధికః కుతోన్యో లోకత్రయే అప్యప్రతిమ ప్రభావ. సాటి లేని ప్రభావము కలవాడ. పితాసి లోకస్య చరాచరస్య అన్నాడు. చరాచర జగత్తు అంటే ఈ విశ్వాత్మలందరికీ నీ ఒక్కడివే తండ్రివి, నీ ఒక్కడివే పూజ్యనీయుడివి, నీ ఒక్కడివే. అందరూ గురువులు అంటున్నారు ఈ రోజున. నీవు గురువులకి గురువువి. 3 లోకాలు కూడా వెతికి చూసినా నీతో సమానమైన వాడు వేరొకడు లేడు అని చెప్పి అర్జునుడు అన్నాడు. అర్థమైందండి? సో ఆ విధంగా మనం భావించినప్పటికీ కూడా అందరూ ఒక్కటే, ప్రపంచం అంతా కూడా ఆత్మస్వరూపంలో వాళ్ళంతా నా బిడ్డలే అని భగవంతుడు చెప్తున్నప్పుడు మనం ఆ యొక్క విషయాన్ని ఎందువలన
మనం అర్థం చేసుకోలేదు. ఈ రోజున వర్తమానంలో కేవలము భగవద్గీత అనగానే చూసారా, ఈ చేతికి 5 వేళ్ళు ఉన్నట్టుగా 5 కోణాలలో మాత్రమే మనం అర్థం చేసుకున్నాము. 5 కోణాలలో అర్థం చేసుకున్నాం. ఏమిటండి? మొదటి కోణము విస్తృతంగా ప్రచారంలో ఉన్నటువంటి కోణం ఏంటండి? శ్రీమద్ భగవద్గీత ఒక యుద్ధ శాస్త్రము. శ్రీమద్ భగవద్గీత ఒక యుద్ధ శాస్త్రము, అదే ప్రచారం జరుగుతుంది. కానీ నేను చూశాను భగవద్గీతలో ఎక్కడైనా యుద్ధం గురించి చెప్తున్నాడంటే ఎక్కడా లేదండి. అందరి పట్ల దయ చూపించండి, ఎవరి పట్ల ద్వేషం ఉండకూడదు, మొత్తం అందరూ కూడా నా సంతానము, క్రోధం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అందరినీ సమానంగా చూడండి అని. సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ అని భగవంతుడే అంటుంటే అది ఏ విధంగా అది ఒక భౌతిక యుద్ధానికి కారణమవుతుందో అది మనం విశ్లేషణ ఎవరికి వాళ్ళే విశ్లేషణ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 84 లక్షల జీవరాశులలో కేవలము ఒక్క మనిషికి మాత్రమే భగవంతుడు విచక్షణా జ్ఞానం, పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి చేసే ఒక బుద్ధినివ్వటం జరిగిందండి. ఈ రోజున బుద్ధి నేత్రాన్ని తెరవకుండా నలుగురు ఏది మాట్లాడుకుంటే దానినే సత్యంగా భావిస్తూ మనం ముందుకు వెళుతున్నాం. కాబట్టి భగవద్గీత గురించి మాట్లాడే వాళ్ళు భగవద్గీతని దాటేశారు, ఆ గీతని దాటి మాట్లాడుతున్నారు, భగవద్గీతలో లేని విషయాన్ని మాట్లాడుతున్నారు. భగవద్గీత అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 701 శ్లోకాలు. మొదటి శ్లోకం ధృతరాష్ట్ర ఉవాచ, తర్వాత సంజయ్ ఉవాచ 41 శ్లోకాలు, అర్జున ఉవాచ 85 శ్లోకాలు, 574 శ్లోకాలు శ్రీ భగవాను వాచ. అర్జున వాచలో మొదటి శ్లోకాన్ని కొన్ని పుస్తకాల్లో మనకు కనపడదు, 700 శ్లోకాలుగా చెప్తారు. అర్థమైందండి? సో ఏ ఒక్క శ్లోకాన్ని మీరు తీసుకోండి భగవాను వాచలో, ఎక్కడా కూడా మన ఈ యుద్ధ శాస్త్రాన్ని నిరూపించడానికి ఆధారాలు కనపడవండి. అంటే ముఖ్యంగా మనం ఏం అర్థం చేసుకోవాలి? భగవద్గీత అంటే ఏమిటి? భగవద్గీత అంటే మీకు అందుబాటులో ఉన్న పుస్తకం ఇదే కదండి. ప్రపంచంలో ఎక్కడైనా మీరు భగవద్గీత పుస్తకాన్ని కొనుక్కుంటే భగవాను వాచ 574 శ్లోకాలు. మీరు ఏదైనా భగవద్గీత గురించి ఒక నిర్ధారణకు వచ్చారు అంటే ఖచ్చితంగా అందులో ఏ శ్లోకములో మీరు ప్రచారం చేస్తున్న విషయం ఏ శ్లోకంలో ఉంది అని చెప్పగలిగితే అది మాత్రమే మనం పాటించాలి. అర్థమైందండి? ఈ రోజున భగవంతుడి గురించి మనం అందరూ భగవద్గీత అంటే మనం చెప్తూ ఉంటాం. కానీ భగవద్గీతలో భగవంతుడే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఎందువలన కొద్దిమంది మాత్రమే నా యొక్క సత్యమైన, సంపూర్ణమైన, ఖచ్చితమైన పరిచయాన్ని పొందారు ఎందుకు చెప్తున్నాడు చెప్పండి, ఒక్కసారి గమనించండి. ఎందుకు చెప్పాలి? మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అన్నాడు. తత్వము ఆధారంగా. తత్వం అంటే ఏమిటి? తత్వము అంటే రియాలిటీ, తత్వం అంటే యథార్థము, తత్వం అంటే ఊహాజనిత చిత్రము కాదు. తత్వం అంటే నేను ఉన్నాను అంటున్నాడు భగవంతుడు. నన్ను గుర్తించినటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. వేల కొలది మనుషులలో ఒకానొకడు నన్ను పొందేటువంటి జ్ఞాన సిద్ధి కోసము ప్రయత్నము చేస్తాడు. అట్లు ప్రయత్నము చేసినటువంటి అనేకులలో ఒక్కడు నన్ను గ్రహిస్తాడు. ఎందుకనాలి ఆ విధంగా చెప్పండి? మళ్ళీ మీరు భావిస్తున్నటువంటి భగవంతుడు చెప్తున్న భగవంతుడు అది కరెక్ట్గా ఉన్నట్లయితే ఈ విధంగా భగవంతుడు మన యొక్క భావనని ఖండించకూడదు కదా. అదేవిధంగా 7వ అధ్యాయంలో 26వ శ్లోకము, వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవ సృష్టి యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానము, భవిష్యత్ కాల యొక్క స్థితిగతులు నాకు తెలుసును, కానీ నా గురించి ఎవరికి తెలియదు. మాంతు నా వేద అనేసాడు కదా, మాంతు వేద నా కశ్చన, ఏ ఒక్కడికి కూడా నా యొక్క పరిచయం లేదని ఎందుకనాలి? ఒక్కసారి గమనించండి. ఒక్కసారి గమనించినట్లయితే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు, ఎందుకంటే శ్రీమద్ భగవద్గీత దానిని బాగా డైల్యూట్ చేసుకున్నామండి ఈ రోజున. అర్థమైందండి? భగవద్గీతలో ఉన్నటువంటి ఇప్పుడు 5 కోణాలని చెప్పాను కదా. ఒకటి యుద్ధ శాస్త్రం అని చెప్పాము, రెండవది ద్వాపర యుగానికి సంబంధించిన శాస్త్రము అని చెప్పాము, ఆ విధంగా భావిస్తున్నాం. మూడవది
కేవలం ఒక్క వ్యక్తి, అర్జునుడు అన్న ఒక్క నామము గల ఒక్క వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి జ్ఞానము అని కూడా ఆ విధంగా నిర్ధారణ చేయడం జరిగింది. 4వది హిందూ ధర్మానికి చెందినటువంటి ఇది భగవద్గీత ధర్మ గ్రంథము అని చెప్పి ఆ విధంగా కూడా భావించుకున్నారు. 5వది చెప్పంటారా, మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భగవద్గీతని ఎవరైనా చనిపోయినప్పుడు దానిని మనము వినాలి కానీ చదవాలి కానీ అనేటువంటి భావన అది చాలా మందిలో నెలకొని ఉన్నదండి. సో ఈ 5 కోణాలకి భగవద్గీతలో నాకు ఆధారాలు కనపడలేదు. భగవద్గీతలో నాకు ఆధారాలు కనబడడానికి కారణం కూడా మీకు చెప్తున్నాను. భగవద్గీతలో రహస్యాలు ఉన్నాయి అన్న సంగతి కూడా చాలా మందికి తెలియదండి. భగవద్గీతలో రహస్యాలు దాగి ఉన్నాయి అంటున్నాడు. ఎక్కడన్నా విన్నారా మీరు భగవద్గీతలో రహస్యాలు ఉన్నాయని? రహస్యము అన్న పదం ఉంది, గుహ్యత అన్న పదం ఉందండి. సర్వగుహ్యతమం భూయ శృణుమే పరమం వచ. సర్వగుహ్యతమం అంటే అర్థం ఏమిటి అంటే భగవంతుని మహావాక్యాలకి ఎటువంటి విధంగా మనము దాన్ని భాష రూపంలో ప్రచార ప్రసారం చేస్తున్నాము, ఏ విధంగా అర్థం చేసుకున్నామో గమనించండి. అర్థమైందండి? ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు 15:20లో అన్నాడు. 9వ అధ్యాయం 1వ శ్లోకంలో ఏమన్నాడు? ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. నేను సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని బోధించాను. అదేవిధంగా జ్ఞానాన్ని జీవితంలో ఎలాగా అనుభవం చెయ్యాలో, అనుభూతి చెయ్యాలో, గీతలో ఎలాగ జీవించాలో ఆ మార్గాన్ని కూడా నేను తెలియచేశాను. ఈ జ్ఞానము విజ్ఞానము ఈ రెండు మీద మీరు ఆకలింపు చేసుకున్నట్లయితే మీ జీవితంలో సమస్త అశుభాలు తొలగిపోతాయి అన్నాడు. యజ్ఞాత్వా మోక్షసే అశుభాతన్ అన్నాడు. అలాగా ఈ యొక్క గీతలో ఉన్నటువంటి రహస్యాలని అజ్ఞానములో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పండి అని చెప్పి 18వ అధ్యాయంలోని 68వ శ్లోకములో ఆ విధంగా చెప్తూ ఏమన్నాడో తెలుసునండి. ఎవరైతే అజ్ఞానములో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క గీతా రహస్యాలని స్పష్టంగా బోధిస్తారో వాళ్ళకంటే నాకు ప్రియమైనటువంటి వాడు ఇంకా ఈ భూమండలంలో ఇప్పుడు కానీ రాబోయేటువంటి ఆ సమయంలో కానీ ఎవడు కూడా ఉండడు అని భగవంతుడి యొక్క ప్రకటన. ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయం. దీనిలో సంశయం లేదంటున్నాడు. అర్థమైందండి? సో భగవంతుడు చెప్పినటువంటి విషయాల యొక్క సారాంశము కేవలము 11 పదాలలో ఉందండి. 18 అధ్యాయాలు, 574 శ్లోకాలు. దీని యొక్క సారం ఏమిటి? ఎందుకంటే అన్ని భగవంతుడు చెప్పాడు. భగవంతుడు మన తండ్రి అంటున్నాము. తండ్రి బిడ్డలతో మాట్లాడినప్పుడు ఎక్కడో ఏదో ఒక అధ్యాయంలో ఒక శ్లోకం తీసుకుని దాని ప్రకారంగా నడుచుకుంటారా? లేక 574 శ్లోకాల సారాంశాన్ని గ్రహించి దానిని జీవితంలో అప్లై చేసుకుని మీ జీవితాన్ని సమూలంగా ఉద్ధరించుకుని పనిచేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే బుద్ధినేత్రాన్ని తెలుసుకుంటామో మనకు ఒక విషయం అర్థమవుతుందండి. భగవంతుడి గురించి ఏం చెప్తారు చెప్పండి? భగవంతుడు పరమ సత్యము అని చెప్తారు. గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అంటారు. పరమ సత్యము అర్థమైంది. భగవాన్ పరం సత్య హై అంటాడు హిందీలో. మళ్ళీ పరమ సత్యమైనటువంటి భగవంతుడు భగవద్గీత ద్వారా అసత్యాలు చెప్తాడా? ఆలోచించండి ఒక్కసారి. భగవంతుడేమో చాలా గొప్పవాడు, భగవంతుడు అంటే నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, కానీ భగవద్గీతలో ఆ వారు చెప్పిన మాటలు నాపై నాకు విశ్వాసము లేదు. ఇది ఎక్కడ తర్కం అండి? అందుకనే ఇందులో ఇది తర్కశాస్త్రము, లాజికల్ సైన్స్. ఇది అంధవిశ్వాసముతో కూడుకున్న సైన్స్ కాదు. ఇది సత్యము, తర్కము, కేవలం ఇంగిత జ్ఞానం ఉంటే చాలు. దీని కొరకు మీకు పెద్ద పెద్ద అకాడమిక్ డిగ్రీస్ అక్కర్లేదు, దీనికి శాస్త్రజ్ఞానం అక్కర్లేదు, వేదాలు ఉపనిషత్తులు తెలియని అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. గీతని ఏ విధంగా భగవంతుడు చెప్పడం జరిగింది అంటే ఇది మీ జీవితంలో సులభంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ జీవితంలో మీరు ఆచరణలోకి పెట్టేటువంటి గ్రంథం అన్నమాట. 3వ అధ్యాయం 21వ శ్లోకంలో చెప్తున్నాడు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తద్దేవేతరో జనః
సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. నీవు ఎటువంటి ప్రమాణాన్ని నెలకొల్పాలంటే ఆ ప్రమాణము చూసి ప్రపంచం అంతా ఆచరించాలి. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అన్నాడు, కానీ యద్య పఠతి పారాయణ శ్రవణ శ్రేష్ఠ అన్నాడు ఎక్కడైనా. ఏమే మతం నిత్యం అనుతిష్టంతి మానవ అన్నాడు అక్కడ. మానవ అంటే మనం కాకుండా ఇంకెక్కడైనా ఉన్నారా? వేరే గ్రహంలో మానవులు ఉన్నారండి? మానవులు, మనుషులు, ప్రజలు, నరులు, జనులు, ఈ ఐదు పదాలు ఏవైతే ఉన్నాయో మన గురించే కదండి. వేరే గ్రహాల్లో ఉన్నారు ఎక్కడైనా మానవులు ఉన్నారు చంద్రమండలం మీద, కానీ ఇంకో గ్రహంలో ఉంటే ఈ పాటికే అమెరికా నుంచి నాసా వాళ్ళు వెళ్ళిపోయి ఆ యొక్క పంపించేసేసి ఆ విధంగా వాళ్ళని కనుక్కునేవాళ్ళు కదా, ఎక్కడా లేరండి. ఈ విధంగా 26 శ్లోకాల్లో ఈ 5 పదాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విశ్వాత్మలందరికీ సంబంధించింది అని నిర్ధారించడానికి 137 శ్లోకాలలో విశ్వము, జగత్తు, సర్వము, ఇహ, లోకము అన్న పదాలు 137 శ్లోకాల్లో ఉన్నాయి. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం. లోకమహేశ్వరం అంటే మీరు హిందూ ధర్మ మహేశ్వరం ఎలాగనుకుంటారు, భారతదేశ మహేశ్వరం ఎలాగనుకుంటారు? ఒక్క భగవంతుడు, నా ధర్మానికి చెందిన భగవంతుడిని అనుకోవడానికి ఇందులో ఒక్క అక్షరాన్ని కూడా మీరు చూపించలేరు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? భగవంతుడు విశ్వాత్మలందరికీ చెందినటువంటి వాడు. ఇప్పుడు 11 శబ్దాలలో భగవద్గీత సారాన్ని చెప్తానండి, సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాను. 9వ అధ్యాయంలోని 34, 18వ అధ్యాయంలోని 65వ శ్లోకాల్లో ఈ పదం ఉంటుంది. 3 పదాలు ఉంటాయి. మన్మనా భవ, మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణ. అందులో 3 పదాలు, 3 పంక్తులు సమానంగా ఉంటాయి. 1865లో సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. నేను సత్యంగా చెప్తున్నాను అన్నాడు కదా భగవంతుడు. నేను సత్యం చెప్తున్నాను అంటే, లేదండి మీ సత్యాన్ని మాకు అక్కర్లేదు అనుకుంటే ఎవరు నష్టపోతున్నారు? భగవంతుడు నష్టపోతాడా? అర్థమైంది? 3 పదాలు ఏంటండి? మన్ మనా భవ. నీవు నాతో సంబంధాన్ని కేవలము మనసుతో జోడించాలంటున్నాడు. మనం శరీరంతో జోడిస్తున్నాం, మనసును ఎక్కడెక్కడో పెడుతున్నాం. వాడేదో కాంట్రాక్ట్ ఇస్తానన్నాడు, వీడేదో ఫోన్ చేస్తానన్నాడు, వాడు పిల్లవాడు నా మాట వింటం లేదు, నా భార్య ఇవాళ తిండి పెట్టలేదు నాకు. ఈ విధంగా ఉండి నువ్వు శరీరం ద్వారా విగ్రహం ముందు కూర్చుని 4 మాటలు వల్లిస్తూ ఉంటే అది కనెక్ట్ అవ్వటం లేదు. అందుకని ఏం చెప్పాడు? మన్మనా భవ. 26 శ్లోకాల్లో ఉన్నాయని మనసు ద్వారా కనెక్ట్ అవ్వండి. మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ అన్నాడు. ఎటువంటి భక్తుడు నాకు చాలా ఇష్టం అంటే, మనసు బుద్ధిని అర్పించేటువంటి భక్తుడు అంటే నాకు చాలా ఇష్టం. భగవంతుడు అంటుంటే అతని ఇష్టం మేరకు మనం నడుచుకోవాలా, నీ ఇష్టాయిష్టాలతో నాకేమి సంబంధం లేదు, నా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాను అంటే, మీరు నమ్ముకున్న భగవంతుడు వేరు, ఇక్కడ గీత చెప్తున్న భగవంతుడు వేరు, గుర్తుపెట్టుకోండి. అందుకనే కొద్దిమంది మాత్రమే నన్ను తెలుసుకుంటారంటే, నేను చెప్పిన విధానంలో తెలుసుకున్న వాళ్ళు చాలా కొద్ది. 3 పదాలు వచ్చేసాయి. ఇప్పుడు మిగతా 3 పదాలు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ. మాశుచ అంటే దుఃఖపడకురా నాయన, బాధపడకు, నీ పాపాలన్నీ కడగడానికే నేను వచ్చాను, అందుకని నన్ను మాత్రమే పతిత పావనుడు అని అన్నారు. అర్థమైందని? ఇప్పటి వరకు ఎవరు పతిత పావనులు ఎవరిని గుర్తించలే. పాపాలు పెరుగుతున్నాయి, చరిత్రహీనులు పెరుగుతున్నారు, చరిత్రవంతులు తరిగిపోతున్నారు, పుణ్యాత్ములు తరిగిపోతున్నారు. మహానుభావులు వెతుక్కుంటూ వస్తే ఎక్కడో దగ్గర మనకి ఈ యొక్క జై భారత్ మూవ్మెంట్ వీరు మన రమణమూర్తి గారు మనకు దొరికారు. ఎంతో కాలానికి దొరికారండి. వీరిని జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి, గుర్తుపెట్టుకోండి. 100కో 1,000కోనండి, నిర్భయంగా ఉన్నది ఉన్నట్టుగా. ఎక్కడైనా అన్యాయం జరిగితే కుండ బద్దలు కొట్టినట్లు గట్టిగా ఆవేశంగా మీరు చూస్తారు కదా, ఇందాక మాట్లాడిన దాంట్లో కూడా కనబడుతుంది కదా. ఎవరండి ఆ విధంగా ఉన్నవాళ్ళు? ఎంత పెద్ద పెద్ద ప్రవచనకర్తలు అయినప్పుడు కూడా వాళ్ళు గీసుకుని అందులోంచి బయటకు వస్తే వాళ్ళేమనుకుంటారో, ఇందులోంచి బయటకు వస్తే వీడేమనుకుంటాడో, అమ్మో వీడు నన్ను దూరం చేస్తాడు, ఈ మాట అనకూడదు, వాడు బాధపడినట్టు అవుతుంది. ఆ విధంగానే ఒక గిరిగీసుకొని మాట్లాడుకుంటున్నారు. కానీ నిజంగా హృదయ స్పందన అంటే మనము ఆ విధంగా రమణమూర్తి గారు, నాకు ఎక్కడ వేరే వాళ్ళు దొరకటం లేదండి, నేను చాలా మంది ప్రసంగాలు విన్నాను. అదేవిధంగా వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ ఫౌండేషన్లో తయారైన వ్యక్తులు కూడా అదే విధంగా పనిచేస్తున్నారు. నిజంగా మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. జై భారత్. కటిజ్ఞాసులు, అర్థమైందండి?
ఒక్కసారి గమనించండి, భగవద్గీత ఏం చెప్తోంది ఒక్కసారి గమనించండి. సో 3 పదాలు ఏంటండి? మాం ఏకం శరణం వ్రజ. మాం ఏకం శరణం వ్రజ 4 పదాలు. 4, 3 వచ్చేసాయి, 7 వచ్చేసాయి కదా. ఇంకొక 4 చెప్తాను. అది 18వ అధ్యాయంలో 73వ శ్లోకం ఉంటుంది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ. నష్టో మోహ స్మృతిర్లబ్ధ. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితో అస్మి గత సందేహ కరిష్యే వచనం తవా అన్నాడు అక్కడ. అందులో మిగతావన్నీ అనవసరం. ఏ విధంగా మీరు పరివర్తన చేసుకుంటే పరమాత్మ మీద మీకు స్మృతి కలుగుతుంది. అర్థమైందండి? స్మృతి కలగాలంటే ఈ యొక్క దేహం మీద మీకు ఆ యొక్క వ్యామోహం తగ్గాలి అంటున్నాడు. దేహం కాదురా నువ్వు. నిజంగా నువ్వు దేహం అయినట్లయితే దేహాన్ని విడిచిపెట్టి ఎందుకు పోతున్నావు? నువ్వు దేహం అయితే దేహంతో మాయమైపోవాలి కదా. అర్థమైందండి? సో ఆ విధంగా ఈ మన్మనాభవ మామేకం శరణం వ్రజ నష్టో మహాస్మృతిర్లబ్ధ ఈ 11 పదాల ద్వారా మీకు భగవద్గీత సారాన్ని మొత్తం మీ ముందుంచుతున్నాడు. అందులో ముఖ్యంగా భగవద్గీత యొక్క సారము, ఈ 11 పదాల యొక్క సారము ఒక్కటే ఒక్క పదంలో చెప్తున్నాడండి. ఒక్కటే ఒక్క పదం, అది ఒక్క గుర్తుపెట్టుకోండి చాలు. ఏమిటండి ఆ పదము? యోగము అన్నాడు. యోగము అన్నాడు. చూడండి, యోగము అన్న పదాలు 93 శ్లోకాల్లో ఉన్నాయండి. 93 శ్లోకాల్లో యోగం అన్న పదం ఉంది. ప్రతి అధ్యాయం యొక్క పేరు యోగము అన్న శబ్దముతో పూర్తవుతుంది. అర్జున విషాద యోగము నుండి మోక్ష సన్యాస యోగం వరకు పరిశీలించండి. యోగం అన్న పదముతో పూర్తవుతుంది. ఎక్కడైనా ఇప్పుడు ఇక్కడ భగవద్గీత అని టైటిల్ పెట్టినప్పుడు భగవద్గీతనే ఉంటుందా లేకపోతే ఇంకేదన్నా ఉంటుందా చెప్పండి? మహాత్మా గాంధీ జీవిత చరిత్ర అని ఒక పుస్తకం తీసుకొని వస్తే అందులో ఏమైనా నెహ్రూ గారి చరిత్ర ఉంటుందా? ఉండదు కదా. భగవద్గీతలో అధ్యాయంలో ఏం చెప్పారు? అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మ యోగము, జ్ఞాన కర్మ సన్యాస యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము. ఈ విధంగా యోగం 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 అంటున్నాడు కదా 18 సార్లు. రాజయోగం అన్న పదం వచ్చింది 9వ అధ్యాయంలో. దాని పేరు రాజయోగం. అంటే ఏంటంటే అన్ని యోగాల కంటే కూడా గొప్పదన్నమాట. దీనికంటే ఎందుకంటే ప్రపంచంలో చాలా యోగాలు ఉన్నాయి. ఇవి భగవంతుడితో ఆ యొక్క మనసు ద్వారా మనసుని భగవంతుడికి అర్పణ చేసేటువంటి విధానం భగవంతుడు మనకు చెప్తూ ఉన్నాడండి. ఎక్కువ సమయం తీసుకొని కొన్ని చిత్రాలు తీసుకొని వచ్చాను మీ ముందు. ఒక్కసారి బ్రదర్ ఈ ఫస్ట్ చిత్రం నుండి ఒక్కసారి చూపిస్తే, అది ఒక్కసారి చూపించండి. ఈ యోగం అంటే కలయిక. గుర్తుపెట్టుకోండి, యోగము అంటే కలయిక. యోగము అంటే కలయిక. అర్థమైందండి? ఏమి కలయిక? అర్థమైందండి? మానవాత్మ విశ్వాత్మ. అర్థమైందండి? మీరు యోగం అనే దాన్ని గూగుల్లో ఒక టైప్ చేయండి, వాట్ ఈజ్ యోగా అని కొట్టండి. అక్కడ ఏమొస్తుందో తెలుసా? నేను కొట్టాను. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా నేను అన్నీ కూడా అర్థం చేసుకొని మీకు స్పష్టంగా వివరిస్తున్నాను. దీని తర్వాత ఏ ప్రశ్న మీకు రాదు. యోగం అంటే ఏమి ఇచ్చాడో తెలుసునండి. దాని యొక్క నిర్వచనము, యోగం అంటే ఏం చెప్పారండి? ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటే జీవాత్మ అని అర్థం అండి. ఇండివిజువల్ కాన్షియస్నెస్. అర్థమైందండి? ఇక్కడ జీవాత్మ అన్నాడు. అర్థమైందండి? ఆత్మ, జీవాత్మ మరియు ఇంకేమన్నాడు? యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నాడు. ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఇన్ కమ్యూనియన్ విత్ యూనివర్సల్ కాన్షియస్నెస్. అది ఏమైందండి? జీవాత్మ అంటే ఏమిటి? ఆత్మ. అదేవిధంగా యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే ఏమిటి? పరమాత్మ. అర్థమైందండి? సో ఆత్మ పరమాత్మల కలయిక యోగము అని భగవద్గీతలో చాలా స్పష్టంగా భగవంతుడు మనకు అర్థం చేయిస్తూ ఉన్నాడండి. ఇప్పుడు ఒక్కసారి గమనించండి. ఇప్పుడు తన గురించి మనకేం చెప్తున్నాడు? యోగములో మొట్టమొదటి ప్రక్రియ ఏమిటి? నేను ఎవరిని. ఈ రోజున మనం నేను ఎవరిని అన్న విషయాన్ని చాలా ఈజీగా దాటేసేసామండి. మనం భగవంతుడి గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ భగవంతుడు అంటున్నాడు ముందు నిన్ను నీవు తెలుసుకుంటే నీవు నన్ను తెలుసుకుంటావు అంటున్నాడు. చూడండి, నీవు తెలుసుకుంటే నిన్ను నీవు తెలుసుకోవాలి. క్షేత్రజ్ఞ విభాగ యోగం అన్నాడు 13వ అధ్యాయంలో. క్షేత్రం అంటే ఏమిటి? పొలం అంటున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు ఎవరికైనా పొలం ఉన్న ఆసామిని అడిగామనుకోండి, నేను అడిగితే 100 ఎకరాల పొలం ఉందని చెప్తాడు ఈయన. అర్థమైంది? ఇప్పుడు పొలం ఉన్న ఆయన ఏమంటాడు? ఇది నా పొలం అంటాడా, నేను పొలం అంటాడా? చెప్పండి. ఇది నా పొలం అంటాడు. 10 ఎకరాలు మాగాణి వేస్తే ఇంకోటి ఏదో ఇది వేస్తున్నాను, వరి వేస్తున్నాను, లేదా కాటన్ వేస్తున్నాను అని చెప్తాడు కదా. అందువల్ల భగవంతుడు ఏమంటున్నాడు?
క్షేత్రము అంటే శరీరము, శరీరం అంటే పొలము, పొలము యజమాని ఏ విధంగా అయితే వేరుగా ఉంటారో, ఒక్కరు కాదో నీవు కూడా ఈ శరీరానికి యజమానివి, నువ్వు శరీరానివి కావు. చూడండి, ఇక్కడ ఒక్కసారి గమనించగలిగితే ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉన్నటువంటి సుందరాంగుడు ఇంత చక్కగా ఉన్నటువంటి ఎక్స్రేలో పెట్టామనుకోండి, ఏమైపోయి చెప్పండి ఒక్కసారి. అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా ఎంఆర్ఐ స్కానింగ్లో పెడితే ఇలాగే వస్తుందా, వేరే వస్తుందా? అదేవిధంగా ఇక్కడ మిస్ యూనివర్స్ని పెట్టాడు, మోస్ట్ బ్యూటిఫుల్ మిస్ యూనివర్స్ని పెట్టాడు, ఎంఆర్ఐ స్కానింగ్లో పెడితే ఏమొచ్చిందండి? ఇక్కడ 13వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ అన్నాడు. అక్కడ ఆఖరిలో ఏమన్నాడండి? తత్వాన్ని తెలుసుకున్నవాడు గ్రహిస్తాడంట. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఉన్నాడు, మాం వేత్తి తత్వత అన్నాడు. ఏది కొద్ది మంది నన్ను తత్వం ఆధారంగా గమనిస్తారు, గుర్తించాలని భగవంతుడు చెప్తున్నాడు. మనమెవరండి? భగవంతుని ఎవరు గుర్తించలేదు అనడానికి మనం ఎవరు చెప్పండి? భగవంతుడే అంటున్నాడు, కొద్ది మంది నన్ను గుర్తించారు, గుర్తించడానికి ఫార్ములా నేను ప్రకటిస్తున్నాను. భగవంతుడు భగవద్గీతలో ఇంత స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ శరీరాన్ని ఈ విధంగా కుళ్ళబెట్టుకోవడం కాదురా నాయనా. ఈ విధంగా ఉంటుంది. శరీరాన్ని మొత్తం ఎక్స్రే పెడితే ఈ విధంగా వచ్చింది, ఒక శరీరం మొత్తం పెట్టినా కూడా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కాలు మీద కాలు వేసుకున్నాడు, టై కట్టుకున్నాడు, సూట్ వేసుకున్నాడు, ఒక్కసారి ఎక్స్రేలు పెడితే ఏమైపోయింది? ఇది అంటే రక్తము, మాంసము, ఎముకలు, చర్మముతో కూడుకున్నటువంటి దేహాన్నే నీవు అన్నటువంటి భావనతో జీవితాన్ని గడిపిస్తున్నావు నాయనా. ఇక్కడే నువ్వు ఫండమెంటల్ మిస్టేక్ చేస్తున్నావు. నువ్వు శరీరం కాదు, నువ్వు శరీరము కాదు. చూడండి ఇక్కడ ఈ విధంగా, ఇక్కడ మళ్ళీ ఇక ఆత్మ జ్యోతి అని చెప్పి ఇక్కడ చూపించాడు. కమల ఆసనం మీద ఎందుకు చూపించాడంటే, కమల పుష్పము ఈ యొక్క బురదలో ఉండి కూడా బురద అంటించుకోకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ ఆత్మ ఈ శరీరాన్ని పెట్టుకొని తన కర్మలని ఆచరిస్తున్నప్పటికీ కూడా శ్రేష్టంగా పవిత్రంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇది ఏమంటున్నాడు? శరీరము గురించి చెప్తున్నాడు. ఇక్కడ శరీరం గురించి ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఆత్మకు దేహము వస్త్రము వంటిది అన్నాడు. భగవాను వాచ. ఇది అమెరికా ప్రెసిడెంట్కి వర్తిస్తుంది, ఒక క్రైస్తవుడికి వర్తిస్తుంది, ఒక ఇస్లాం ధర్మానికి చెందినవాడికి వర్తిస్తుంది, ఒక షిరిడి సాయిబాబా పీఠాధిపతికి వర్తిస్తుంది, ఒక మహానుభావుడు ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. ఈ యొక్క ప్రతి శ్లోకం, ఏ ఒక్క శ్లోకం కూడా ఏ ఒక ధర్మానికి చెందింది, ఒక వ్యక్తికి చెందింది అన్నటువంటిది ఎక్కడా కూడా మీరు దొరకదండి మీకు. 2వ అధ్యాయంలోని 22వ శ్లోకము, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహుణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అన్నాడు. ఏ విధముగా ఒక చిరిగిన వస్త్రాన్ని విడిచిపెట్టి, మలిన వస్త్రాన్ని విడిచిపెట్టి క్రొత్త వస్త్రాన్ని ఏ విధంగా అయితే ధరిస్తాడో, చూసారా, ఈ చిరిగిన వస్త్రాన్ని తీసుకున్నాడు, ఇక్కడ మళ్ళీ క్రొత్త వస్త్రాన్ని ధరించాడు. అదే విధముగా ఇక్కడ ఆత్మ వేరు, శరీరము వేరు. క్షేత్రజ్ఞుడు అన్నాడు కదా, ఆత్మనే క్షేత్రజ్ఞుడు అన్నాడు. అంటే ఈ శరీరము క్షేత్రము అని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు, అంటే యజమాని, అంటే ఆత్మ. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఈ విధంగా అదేవిధంగా ఆత్మ కూడా పండు ముసలైపోయినటువంటి శరీరం ఎంతవరకు పెట్టుకుంటుందని శరీరాన్ని పట్టుకొని ఎంతవరకు కూర్చుంటుంది? ఇది అయిపోయింది, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, ఇంకా అంతిమ దశకు వచ్చేసింది. ఇంకా నాకు ఈ శరీరంతో పను లేదు, కళ్ళు చూడలేవంట, చెవులు వినబడవు, కాళ్ళు ఎక్కడికైనా వెళదామంటే వెళ్ళలేదు, గుండె పని చేయదు, తిన్నది అరగదు, ప్రతి ఒక్కరి మీద నేను ఆధారపడుతూ ఉండాలి, నాకు ఈ చీచీ శరీరంతో అక్కర్లేదు, ఉన్నట్టుండి డామని వెళ్ళిపోతుంది. ఆత్మ వెళ్ళిపోగానే శరీరం పడిపోతుంది. చూసారా ఇక్కడ ఏముంది? చూసారా, ప్రతి ఒక్కటి తల్లి గర్భం నుంచి జన్మ తీసుకున్నాడు, ఇక్కడ నుంచి పాపగా పుట్టాడు, తర్వాత పండు ముసలివాడిగా అయ్యాడు, తర్వాత ఇక్కడ ఈ కర్రల మీద ప్రతి ఒక్కరు కూర్చోవలసిందే, ఇక్కడ నుంచి మళ్ళీ తల్లి గర్భంలోకి వచ్చాడు. అంటే ఈ ప్రాసెస్ ఇక్కడ ఏం చెప్తున్నాడు? మళ్ళీ నీవు జన్మ తీసుకుంటావు, తస్మాత్ జాగ్రత్త. నీ జీవితం అంతా ఈ ఒక్క జన్మకే నీవు విద్వేషంతో, అసమానతతో, నీవు వేరు, నేను గొప్పవాడిని, మీరు తక్కువ వాళ్ళు, నా కులం గొప్ప, మీ కులం తక్కువ, ఇవన్నీ పెట్టుకొని వ్యర్థం చేస్తున్నావు రా నాయన. నీ ఒక్కసారి కనీసం 24 గంటల సమయము, 1440 నిమిషాల సమయంలో ఒక్క నిమిషమైనా
నా భావి జన్మ ఏ విధంగా ఉండాలి, దేని ఆధారంగా ఒకడు టాటా బిర్లా అంబానీ ఇంట్లో పుడుతున్నాడు, ఒకడు రోడ్డు మీద అడుక్కునే వాడి ఇంట్లో పుడుతున్నాడు. ఏదైనా ఫార్ములా భగవద్గీతలో చెప్పాడా? 100% ఆ ఫార్ములా ప్రకటించడం కూడా జరిగింది. నీ సంస్కారాలు ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయానికి నీ సంస్కారాలు ఏ క్వాలిటీలో ఉంటాయో, సతో రజో తమో, ఉత్తమ మధ్యమ కనిష్ట, దాని ఆధారంగా నీ యొక్క భావి జన్మ ఉంటుంది. వర్తమాన జీవితంలో నీ యొక్క సుఖశాంతులు కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. తర్వాత చిత్తం పెట్టుకోండి. ఇప్పుడు శరీరము ఈ విధంగా మార్చుకుంటూ ఉంటాడు, కానీ ఆత్మ మారుతుందా చెప్పండి? ఏమండి, ఆత్మ అవినాశి అంటున్నాడు. ఆత్మకి చావు లేదు, ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, నా ఒంట్లో బాగోలేదు అంటే నేనెవరిని? నా గుండెకి బైపాస్ సర్జరీ జరిగిందంటే నేనెవరిని? నా మోకాల చిప్పలు అరిగిపోయి అంటే నేనెవరిని? అర్థం చేసుకోండి. నా ఒంట్లో బాగోలేదంటే ఒళ్ళు నాది, నేనెవరిని? నేను ఆత్మని. గుర్తుపెట్టుకోండి. ఆత్మ అంటే భయపడక్కర్లేదండి. ప్రేతాత్మ భూతాత్మ కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆత్మ మరియు శరీరం. అందుకనే ఇంగ్లీష్లో మనం ఏమంటారు? హ్యూమన్ బీయింగ్స్ అంటారు, హ్యూమన్ బాడీస్ అనరు. హ్యూమన్ బాడీస్ అంటారు. బీయింగ్ అంటే ఆత్మ, హ్యూమన్ అంటే HUMAN, పంచతత్వాలతో చేయబడినటువంటి ఒక శరీరం. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత అంటాడు. ఏమండి, ఆ విధంగా ఎటువంటి శస్త్రం ద్వారా ఆత్మని, ఇప్పుడు ఒక మనిషి ఒక స్త్రీని చంపి 22 ముక్కలు చేసి ఎక్కడెక్కడో పెట్టాడు, సాక్ష్యాలు దొరకకుండా చేద్దామని చెప్పి ఆ అమ్మాయిని అఘాయిత్యం చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయొచ్చురా నాయన, 1,00,000 ముక్కలు చేయొచ్చు, కానీ ఆత్మని, ఒక ఆత్మని 2 ఆత్మలుగా చేయగలవా నువ్వు? చేయలేడు. అందుకని అదేవిధంగా ఈ శరీరాన్ని బూడిద చేయొచ్చు, శ్మశాన వాటికలో కాల్చేయచ్చు, సుగంధభరితమైనటువంటి చెక్కలతో కాల్చవచ్చు, కానీ ఆత్మలో ఉన్న కుళ్ళుని, దీనిని ఈ యొక్క అగ్ని ద్వారా నువ్వు కాల్చగలవా? తీయగలవా? పవిత్రంగా చేయగలవా? శరీరాల్లో ఉన్న మురికిని వదిలించుకోవడానికి స్నానము అని పెట్టుకొని, వాష్రూమ్స్ అని పెట్టుకొని ప్రతినిత్యము 2-3 సార్లు స్నానం చేస్తున్నావు. అదేవిధంగా నీటి ద్వారా ఆత్మలో ఉన్న కుళ్ళుని కడగగలవా? అదేవిధంగా ఆత్మ అవినాశి అంటున్నాడు. ఇది ఒక సైంటిఫిక్ చార్ట్ అండి, ఒక సైంటిస్ట్ తయారు చేశాడు. ఒక సైంటిస్టే ఆధ్యాత్మికవేత్త అయ్యాడు అనుకోండి, ఎట్లా ఉంటుందండి ఆయన భావాలు? ఆయన భావాలు ఈ విధంగా ప్రకటించడం జరిగింది. అర్థమైందండి? ఈ రోజున మనిషి ఎందుకండి హెల్త్ ఈజ్ వెల్త్ అంటున్నాడు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నాడు, కానీ ప్రపంచమంతా కూడా రోగాల నిలయంగా తయారైపోయింది. నా చిన్ననాటి రోజుల్లో, ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు, చిన్నప్పుడు సైకిల్ మీద మా నాన్నగారు ఏదైనా జ్వరం వచ్చినా ఏదొచ్చినా హైదరాబాదులో ఒక 60-65 సంవత్సరాల క్రితం 2 ఆసుపత్రులు ఉండేవండి. తెలుసా? మీ అందరికీ తెలుసును. ఒకటి గాంధీ ఆసుపత్రి, రెండవది ఉస్మానియా ఆసుపత్రి. అది కూడా జనరల్ ఆసుపత్రి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో చిన్న స్లిప్ ఇచ్చేవాడు, కౌంటర్లో ఇచ్చేదో క్రోసిన్ అది వాడండి, వెళ్ళిపోండి, బాగానే ఉంది, ఏం లేదు. కానీ ఈ రోజున మీరు ధైర్యంగా ఒక యశోద ఆసుపత్రికి కానీ, ఒక అపోలో ఆసుపత్రికి కానీ, ఒక కేర్ ఆసుపత్రికి కానీ ధైర్యంగా వెళ్ళగలరండి? మీరు ఏం చేస్తున్నారండి? నేను సైంటిస్ట్ అండి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అయిపోయింది మీకు పని, మీకు కొంచెం నర్వస్ సిస్టమ్ బాగోలేదు, మొత్తం స్కానింగ్ చేస్తామని చేసుకోండి అంటారు. అయిపోయింది. 2 రోజుల్లో 1,00,000 రూపాయలు బిల్లు వేసి మీకు బయటికి పంపించేస్తారు. అర్థమైందండి? ఎందువల్ల మీకు జరుగుతోంది అంటే, ఈ రోజున ఎవ్వరు కూడా ఆరోగ్యాన్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదండి. ఆరోగ్యాన్ని పట్టించుకోవడానికే ఈ చిత్రం తయారు జరిగింది. అర్థమైంది? దేహం అనేది ఒక యంత్రము, యంత్రం యొక్క యజమాని, బాడీ ఆపరేటర్, సోల్ ది బాడీ ఆపరేటర్. దేహం యంత్రం వంటిది, ఆత్మ దానిని నడిపించేవాడు. ఈరోజు నేను శరీరం అనుకుంటున్నాము, ఎవడు బాగు చేస్తాడు చెప్పండి? యజమానత్వం అనేది లేదు కదా. ఒకసారి గమనించండి, మన శరీరం, మన గుండె ఆగిపోయి చనిపోవడం అంటే 90% అని చెప్పి మెడికల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. 90% గుండె ఆగిపోతుంది. గుండెని దేంతో పోల్చారు చెప్పండి ఒకసారి? గుండెని దేంతో పోల్చారు? పంప్సెట్తో పోల్చారు. కనీసం పంప్సెట్ అయినా ఒక 10 గంటలు పనిచేస్తే కనీసం ఇంకో 14 గంటలు రెస్ట్ ఇస్తారు. 24 గంటల సమయంలో మళ్ళీ పనిచేస్తుంది, మళ్ళీ రెస్ట్ ఇస్తారు. కానీ ఈ గుండె అనే పంప్సెట్కి ఎక్కడైనా రెస్ట్ ఉందా చెప్పండి? కనీసం ఒక్క క్షణమైన రెస్ట్ ఉంటుందా? 24 గంటలు పని చేయాలి. అది కూడా భగవంతుడు 100 సంవత్సరాల కోసం తయారు చేసినటువంటి గుండె. ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలండి. నిజంగా సరే, యోగము ద్వారా ఆయుష్ పెరుగుతుందని ఊరికినే అనలేదని పెద్దవాళ్ళు. ఆయుష్ ఎందుకు పెరుగుతుంది అంటే, యోగము ద్వారా నీలో ఒక స్వచ్ఛత వస్తుంది, నీలో పరమాత్మ మీద
అకుంఠితమైనటువంటి ప్రేమ వస్తుంది. ప్రతి ఒక్క సాటి మనిషిని వాడి యొక్క కులము, మతము, జాతి, ధర్మము, రంగు, రూపు చూడవు. ఒక వ్యక్తిగా, ఒక పరమాత్మ సంతానముగా గమనించి వాడిని నువ్వు గౌరవిస్తావు. అర్థమైంది? అందుకనే చూసారా, ఈ గుండె ఆగకుండా చెయ్యాలి అంటే ఒక్కటే ఒక్క ప్రక్రియ, ఇంకా వేరే షార్ట్ కట్స్ లేవండి. ఏం చేయాలండి? గుండెకి సింబల్ ఏం చూపిస్తారు? లవ్ సింబల్ చూపిస్తారు. అందరినీ ప్రేమించాలి, నీలో శత్రుత్వ భావన ఉండకూడదు, ప్రతి ఒక్కరిని పరమాత్మ సంతానముగా గుర్తించి ఆ విధమైనటువంటి చైతన్యాన్ని నీలో తెచ్చుకోవాలి. సో అదేవిధంగా చూడండి, ఇప్పుడు బ్రెయిన్ ఏం చూపించారు? ఒక కంప్యూటర్ అన్నారు, లైబ్రరీ అని చెప్పారు, కళ్ళని కెమెరా అన్నారు, చెవులనేమో ఏమన్నారు? ఈ విధంగా టెలిఫోన్ అన్నారు, నేను మాట్లాడుతుంటే దీన్ని మైక్ అంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క లంగ్స్ని ఏమంటారు? ఊపిరితిత్తుల్ని బ్లోయర్ అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, గుడి గంట, ఈ వోకల్ కార్డ్ని ఏమన్నారు? ఈ యొక్క బస్సు హార్ను లేకపోతే గుడి గంట అన్నారు. ముక్కుని సెంటు బాటిల్ అన్నాడు. ఈ విధంగా చూస్తే ఒక్కసారి గమనించండి, ఒక్కసారి మన జీర్ణకోశాన్ని చేసేది ఈ మిక్సర్ గ్రైండర్ అని చెప్పారు. అదేవిధంగా రెండు కిడ్నీస్ ఫిల్టర్ చేసేది, మూత్రపిండాలను ఫిల్టర్ చేసేది కాఫీ ఫిల్టర్ అని చెప్పాడు. ఈ చిన్న ప్రేగుల్ని చెట్టుకున్నటువంటి వేర్లు అన్నాడు, పెద్ద ప్రేగుల్ని ఒక డస్ట్బిన్ అన్నాడు, చెత్తబుట్ట అని చెప్పాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నల్ల కారు నుంచి ఎర్ర కారులోకి వచ్చాడు. అంటే ఏం చేస్తున్నాడు? ఈ పాత కారు అంటే పాత శరీరాన్ని పక్కన పెట్టాడు, క్రొత్త శరీరంలోకి వచ్చాడు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద అపరిహార్యేర్థే నత్వం శోచితుమర. ఎందుకయ్యా ఏడుస్తావు? ఎందుకు టెన్షన్స్? ఎందుకు సమస్యలు? ఏమీ లేదు. శరీరం పడిపోగానే మళ్ళా క్రొత్త శరీరం దొరుకుతుంది నీకు. పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు పునః జన్మ తీసుకుంటాడు. ఇది అనివార్యము భగవాను వాచ. ఎందుకోసం నువ్వు బాధపడుతున్నావు? ఇక్కడ చూడండి, పిల్లవాడు పుట్టాడు, తర్వాత ముసలివాడు అయిపోయాడు, శవంలాగా అయిపోయాడు, మళ్ళీ పుట్టాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరః న తత్ర ముహ్యతే. అంటే ధీరత్వం ఎందుకు అడుగుతున్నాడు? పిరికి వాళ్ళ మనం అందరం కూడా సత్యాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి మనలో లేదు. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? బాల్యము, యవ్వనము, వృద్ధాప్యముతో ఊరుకున్నావు, తదా దేహాంతర ప్రాప్తి, మళ్ళీ నీకు దేహం లభిస్తుంది, ఖచ్చితంగా లభిస్తుంది. నేను భగవంతుడిని చెప్తున్నాను, భగవాను వాచ. ఖచ్చితంగా తదుపరి దేహం కూడా బాగుండాలి అన్నటువంటి ఆలోచన నీకు కలిగిందా? తీసేయమ్మా, నెక్స్ట్ పిక్చర్ పెట్టేసేయండి. ఇది 3వ అధ్యాయంలోని 35వ శ్లోకంలో ఎవరు ఆచరిస్తారు, ఆచరించిన వాళ్ళ విధానం ఎలా ఉంటుంది, వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు ఏమిటి, ఆచరించినటువంటి వాళ్ళ లక్షణాలు ఏమిటో ఇక్కడ చూపించడం జరిగిందండి. ఇక్కడ ఏం చెప్పాడంటే స్వధర్మము పరధర్మం అన్నాడు. మన భాష్యకారులు దాన్ని స్వధర్మం అంటే నా సొంత ధర్మము, పరధర్మం అంటే ఇతరులు ఇచ్చిన ధర్మం. అది కాదండి. ఎందుకంటే ఆత్మజ్ఞానము అర్థం చేసుకోలేదు. 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు ఏమండి, 2వ అధ్యాయంలోని 11 నుంచి 30వ శ్లోకం 20 శ్లోకాలు నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మవి అని చెప్పాడు. అర్థమైందండి? 20 శ్లోకాలు. మళ్ళీ ఒక అధ్యాయమే క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు అని చెప్పాడు. ఇక్కడ చూడండి, మనం మామూలుగా మాటల్లో ఆత్మాభిమానం అన్న పదం వాడతాం. ఆత్మాభిమానం అంటే ఏంటి? ఆత్మ గౌరవము. అర్థమైందండి? ఆత్మ గౌరవము, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. మరి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే సెల్ఫ్ అంటే ఆత్మ కదా. అర్థం చేసుకోండి, సెల్ఫ్ అంటే ఆత్మ కదా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటున్నావు, ఆత్మవిశ్వాసం అని అక్కడ ఆత్మ అన్న పదం వాడుతున్నావు కదా. సెల్ఫ్ రియలైజేషన్ అంటున్నావు, ఆత్మ జాగృతి అంటున్నావు, అక్కడ ఆత్మ అన్న పదం వాడుతున్నావు కదా. సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటున్నావు, ఆత్మ బలం అంటున్నావు. ఎక్కడైతే ఆత్మ అన్న పదం వస్తుందో అక్కడ నువ్వు శరీరంతో కనెక్ట్ చేసుకుంటున్నావు, కానీ ఆత్మ గురించి తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? చేయలేదు. సో ఆత్మాభిమానిగా ఉన్నటువంటి అడ్వాంటేజ్ అన్ని చెప్తున్నాడండి. ఏమవుతుందని ఆత్మాభిమాని ఎప్పుడు కూడా ఆత్మని శుద్ధి చేసుకునే కార్యక్రమం చేస్తాడు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వద అభిరామ వినుర వేమ అన్నట్టుగా ఆత్మశుద్ధికి ప్రాముఖ్యత ఇచ్చాడండి. 5వ అధ్యాయంలో 11వ శ్లోకంలో ఇప్పుడు ఇది కలియుగం యొక్క అంతిమ సమయము, సృష్టి పరివర్తన సమయము, ఇప్పుడు అతి త్వరలోనే కలియుగము క్లోజ్ అయిపోతుంది, నూతన సృష్టి రాబోతున్నది. ఈ యొక్క కాలచక్రం యొక్క పూర్తి జ్ఞానమంతా, ఆది మధ్యాంత జ్ఞానమంతా నాకొక్కడికే తెలుసును, నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు దేహదారులు నీకు ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే దేహదారులు కాలచక్రంలో వస్తారు, నేను ఒక్కడిని కాలచక్రానికి బయట ఉంటాను. సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున. సర్గా అంటే సృష్టి,
సృష్టి చక్రం కూడా ఒక చిత్రం కూడా ఉంది. అందులో ఏమంటున్నాడు? సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానము నా ఒక్కడి దగ్గరే ఉంది. సర్గాణం ఆది రంతశ్చ మధ్యం చైవాహం అర్జున అన్నాడు. చూసారా, ఈ యొక్క సత్యత్రేత ద్వాపర కలి అనేది ఈ 4 యుగాలు కలిపితే ఇది అవుతుంది. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ దశలో 12 గంటల ఈ చిన్న సమయం చూపిస్తున్నాడు. ఈ రెండిటి మధ్యలో ఈ ప్రపంచమంతా అధర్మ భూయిష్టంగా అయిపోయినప్పుడు మనిషి స్వయాన్నే మర్చిపోయి దేహభ్రాంతిలో 100% కూరుకుపోయి, అదేవిధంగా స్వయాన్నే మర్చిపోయినప్పుడు భగవంతుని మర్చిపోడా? చెప్పండి. స్వయం ఆత్మ సర్వాత్మలకి తండ్రి, విశ్వాత్మలకి తండ్రి పరమాత్మ అన్నప్పుడు నిన్ను నీవే గుర్తించుకోలేదు. ఆత్మని చూడగలవా? నువ్వు ఆత్మని చూడలేవు. ఆత్మని చూడలేనప్పుడు పరమాత్మని ఏ విధంగా చూస్తావు నాయనా? భగవంతుడు 11వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో ఏం చెప్పాడండి? నన్ను నీ భౌతిక చర్మనేత్రాల ద్వారా నీవు నన్ను చూడలేవు అన్నాడు. నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దధామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం అన్నాడు. యోగము ద్వారా నన్ను అనుభూతి చేస్తావు, ప్రాప్తి చేసుకుంటావు, నా గుణాలు శక్తులు నీవు ప్రాప్తి చేసుకుంటావు అని చెప్తున్నాడు. అర్థమైందండి? ఇక చూసారు ఇక్కడ ఇదేమో ఆత్మధర్మంలో ఏమన్నాడు? పవిత్రత నుండి శాంతి. పవిత్రత సుఖశాంతులకి జనని అంటారండి. పవిత్రత ఒక్కటి ఆత్మశుద్ధి మీరు చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు శాంతి స్వరూపంగా ఉంటారు, ఆటోమేటిక్గా ఆనంద స్వరూపంగా ఉంటారు. అర్థమైందండి? సో ఈ రెండిటికి తల్లి లాంటిది. ఆత్మలో కుళ్ళు పెట్టుకొని నేను చాలా గ్రేటు, వాడు తక్కువ, ఈ కులం వాడు తక్కువ, వీడు మనవాడు, వీడు పరాయివాడు, వాడు దుష్టుడు అని ఆత్మంతా కుళ్ళ పెట్టుకుంటే ఏమవుతుందండి? ఈ విధంగా ఇక్కడ కింద చూపించినప్పుడు ఈ విధంగా రోగగ్రస్తులుగా అయిపోతారు చివరికి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనశ్శాంతి అంటామా, శరీర శాంతి అంటారు? చెప్పండి. ఏ ధర్మవాడైనా పీస్ ఆఫ్ మైండ్ అంటాడు, మనశ్శాంతి అంటాడు. సో మానసిక ఒత్తిడితో కూడుకున్నటువంటి రోగాలే 90%, 80% డాక్టర్లు చెప్తున్నారు. సైకోసొమాటిక్ జబ్బులు అంటున్నారు. సైకోసొమాటిక్ జబ్బులు అంటే ఏంటి? గుండెపోటు, షుగరు, అర్థమైందండి? అదేవిధంగా బ్లడ్ ప్రెషరు, డిప్రెషను, క్యాన్సరు, కిడ్నీ ఫెయిల్యూరు, బ్రెయిన్ స్ట్రోక్స్, ఇవన్నీ కూడా మనసు ప్రశాంతంగా పెట్టుకొని ఇవేవి రావంట. అర్థమైందండి? అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఈ ఆనందం అనేది ఆత్మానందము అన్నదానికండి. ఆనందానికి వ్యతిరేక పదం చెప్పండి ఎవరైనా ఒక్కరు. మీరు ఎవరైనా ఒక్కసారి ఆనందం అన్న పదానికి వ్యతిరేక పదం నాకు కావాలి. సుఖానికి దుఃఖం ఉంది, నిందా స్తుతి ఉంది, లాభము నష్టం ఉంది, నవ్వడము ఏడవడం ఉంది, మానం అవమానం ఉంది. ఆనందానికి చెప్పండి. ఆనందానికి వ్యతిరేక పదము లేదు. అందుకనే ఆత్మానందము అంటారు, పరమానందము అంటారు, దివ్యానందము అంటారు, మహదానందము అంటారు, బ్రహ్మానందము అంటారు, నిత్యానందము అంటారు, సత్యానందము అంటారు. అర్థమైందండి? సో అది ఆత్మకి సంబంధించినటువంటిది అనమాట, అంటే స్వధర్మానికి సంబంధించినటువంటిది. అందుకని ఇక్కడ తృప్తి. ఈ రోజున 100 కోట్లు ఉన్నవాడు కూడా తృప్తిగా లేడండి. ఎందుకంటే పక్కవాడికి 300 కోట్లు ఉన్నాయి, వాడికి 30 ఫ్యాక్టరీలు ఉన్నాయి, నాకు ఇంకా 2 బ్రాంచులు ఉన్నాయి. నేను బాంబేలో బ్రాంచ్ తెరవాలి, ఢిల్లీలో బ్రాంచ్ తెరవాలి, అక్కడ కలకత్తాలో తెరవాలి, దుబాయ్లో కూడా పెట్టుకున్నాడు ఈయన, నాకు దుబాయ్లో కూడా ఉండాలి. మాటికి దుబాయ్, హైదరాబాద్ తిరుగుతూ ఉంటాను. ఈ మధ్యలో ఏమైపోతాడో ఉన్నట్టుండి ఢామని గుండెపోటు వస్తుంది, వెళ్ళిపోతాడు. అర్థమైందండి? అందుకనే భగవంతుడు ఇవన్నీ కూడా పేపర్ లీక్ అవుట్ చేస్తున్నాడు. నాయన తృప్తి, కంటెంట్మెంట్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ అంటారు. అన్ని గుణాలలోకి హైయెస్ట్ గుణం అంట, రాజు లాంటి గుణం అంట కంటెంట్మెంట్, తృప్తి. నిర్లిప్తత, ఇందా చెప్పాను కదా, నిరహంకారత. నేను గొప్ప అనుకోవట్లేదు, భగవంతుడే అనుకోవడం లేదండి. భగవంతుడే నేను గొప్ప అనుకోవడం లేదు, సర్వశక్తివంతుడు అనుకోవడం లేదు. ఇప్పుడు చూసారా ఆరోగ్యంగా ఉన్నాడు. దీనికి వ్యతిరేకంగా ఒక్కసారి గమనించండి. ఇక్కడేమో ఆత్మాభిమానము, ఇక్కడ దేహాభిమానము, అక్కడ పవిత్రత, ఇక్కడ అపవిత్రత, ఇక్కడ శాంతి ఆనందము, ఇక్కడ క్రోధము చింత అంటే టెన్షను, తర్వాత ఇక్కడ తృప్తి, ఇక్కడ లోభము, ఇక్కడ నిర్లిప్తత, ఇక్కడ అంటుకుని పోయి మోహము, ఇక్కడ నిరహంకారత, ఇక్కడ అహంకారత, ఇక్కడేమో ఆరోగ్యము, ఇక్కడ రోగము. ఎంత స్పీడ్గా తిరుగుతుంటారంటే ఉన్నట్టుండి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే 3 నెలలు బెడ్ మీద కదలటానికి వీల్లేదు. అసలు రాకుండా చేసుకోవాలి కదండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. రోగం తెచ్చుకోవడం దేనికి? అడుసు తొక్కనేలా, కాళ్ళు కడుక్కోనేలా. మీకు ఎంత డబ్బు ఉన్నా, మురిగిపోయినంత డబ్బు ఉన్నా ఆరోగ్యాన్ని తెచ్చుకోవడం కోసం పెట్టుకోకండి. అనారోగ్యాన్ని బాగు చేసుకోవడం ఖర్చు పెట్టకండి. మంచిగా మీరు
మంచిగా ఒక ఇల్లు కట్టుకోండి, ఒక కారు కొనుక్కోండి, మంచి పిల్లల్ని చూసుకోండి, ఒక హై లెవెల్లో బతకడానికి జీవించండి, కానీ ఊరికి ఆసుపత్రి పాలు చేయడానికి. ఇప్పుడు దీని శ్లోకం ఏంటంటే 3వ అధ్యాయంలోని 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మే ద్విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటాడు. పరధర్మం అంటే దేహభ్రాంతి, స్వధర్మం అంటే ఆత్మిక స్థితి. ఆత్మిక స్థితిలో ఉన్నట్లయితే, ఇప్పుడు చూడు, 2 వ్యక్తులు ఉన్నారు. ఇక ఇతను చాలా బాగా డబ్బున్న వ్యక్తి, కానీ దేహాభిమానంలో ఉన్నాడు. ఇంకొకడు ఏమున్నాడు, ఏమీ లేదు, ఏదో 15-20 వేలు సంపాదించుకుంటున్నాడు. వాడికి భార్య పిల్లలు ఉన్నారు, వీడికి భార్య పిల్లలు ఉన్నారు. ఇక్కడ వీడి ప్రతినిత్యము ఆత్మాభిమాని స్థితిని అభ్యాసం చేస్తున్నాడు. అభ్యాస యోగ యుక్తేన చేతస నాణ్యగామిన అభ్యాసం చేస్తున్నాడు. మంచి ఆత్మిక స్వధర్మంలోనే జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ప్రతినిత్యం 2 గంటలు 3 గంటలు ఆ విధంగా అభిమానంలో ఉన్నాడు, ఆత్మాభిమాని. వీడేమో గట్టిగా ఉన్నాడు. చనిపోయే స్టేట్లోనంట, ఎందుకంటే ప్రతి ఒక్కడు చనిపోవాల్సిందే కదా, పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు చనిపోవాల్సిందే. అటువంటి స్టేజ్లోనంట ఎవడు ముందుకెళ్తాడండి? శ్రేయాన్. ఈ దరిద్రుడు, చిన్న డబ్బు, కొంచెం డబ్బున్నవాడు, మన భౌతికంగా దరిద్రుడు, ద్విగుణ అన్నాడు కదా, వాడు టాప్లోకి వెళ్ళిపోతాడు. టాటా బిర్లా అంబారింట్లో పుడతాడు. వీడేమో ఎక్కడ అడుక్కునే వాడి ఇంట్లో పుడతాడు. ఎందుకంటే ఆత్మ ఎంత శుద్ధంగా ఉంది, ఆత్మ సాత్వికంగా ఉందా, రాజసికంగా ఉందా, తామసికంగా ఉందా, నీవు చనిపోయే స్టేజ్లో అర్థమైందండి. గీతలో చాలా స్పష్టంగా ఉంది. అన్ని శ్లోకాలు మీరు చెప్పడానికి నాకు ఎప్పుడైనా అవకాశం ఇవ్వండి. 574 శ్లోకాలు మీ ముందు పెడితే ఎంతో పరిజ్ఞానం, ఆ తత్వం మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసారా, అహంకారము, రోగము. ఈ రోగం వచ్చిన తర్వాత, క్యాన్సర్ వచ్చిన తర్వాత 3 నెలల్లో పోతాడండి, అంతకంటే ఉండడండి, సంతకాలు ఏమైనా ఉంటే తీసేసుకోండి, ఇంక అయిపోయింది, బ్లడ్ క్యాన్సర్ 4th స్టేజ్కి వచ్చేసింది. ఆ విధంగా అటువంటి స్టేజ్కి తెచ్చుకునేదాకా పోరాడాలా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేదాకా పోరాడాలా, గుండెపోటు వచ్చేదాకా పోరాడాలా. అందుకనే భగవంతుడు మనకు కనువిప్పు కల్పిస్తున్నాడు ఆయన. విగుణ. ఇంకోటి ఏమన్నాడు? స్వధర్మే నిధనం శ్రేయ అన్నాడు. నిధనం అంటే మరణము. మరణించే సమయములో నీవు స్వధర్మములో ఉంటే శ్రేయస్సు, పరధర్మములో కానీ నీవు చనిపోయావా భయావహ. ఎందుకు భయావహ అన్నాడు చెప్పండి ఒకసారి. అతి భయంకరంగా ఉంటుందంట నీ మృత్యువు. ఎందుకంటే ఇంత సామ్రాజ్యాన్ని వదులుకోవాలా, 24 గంటలు పనిచేసాను, కనీసం 2-3 గంటలు కూడా పడుకోలేదు, సమయానికి భోజనం చేయలేదు, సమయానికి ఇంత నాకు కావాల్సినంత నిద్ర కూడా పోలేదు, ఇంత ఆస్తి కూడబెట్టాను, ఈ ఆస్తిని విడిచిపెట్టాలా? ఒక్కసారి శరీరాన్ని కానీ చాలించినట్లయితే అందులో మీకు 1000 కోట్లున్నాయి, 1,00,000 కోట్లున్నాయి, అందులో ₹1 మీద కూడా మీకు ఎటువంటి ఆధిపత్యం ఉండదు. మీకున్నటువంటి ఆస్తిపాస్తుల మీద ఆధిపత్యం ఉండదు. మీ వస్తు వైభవాలు, వజ్ర వైడూర్యాల మీద ఆధిపత్యం ఉండదు. మీ భార్య పిల్లల మీద మీకు ఆధిపత్యం ఉండదు. చివరికి 100 సంవత్సరాలు మిమ్మల్ని పోషించి ఆ విధంగా ఈ శరీరం మీతో అంటిపెట్టుకున్నటువంటి శరీరం కూడా చీపో, నేను నీ కూడా రావట్లేదు, ఒంటరిగా వెళ్ళిపో, అక్కడ యమధర్మరాజు కాచుకుని ఉన్నాడు, చక్కగా పనిష్మెంట్ ఇస్తాడు, నేను ఇక్కడే పడిపోతున్నాను, నేను వదిలేస్తున్నాను, నేను రాను అని చెప్పి ఇతిసేమ. తర్వాత ఒక్కసారి మనం స్వధర్మంలో లేకుండా పరధర్మంలో ఉన్నట్లయితే మన గతి ఏమిటో చెప్తున్నాడండి. స్ట్రెస్, ఈరోజున ఒత్తిడి 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 అంటున్నాను చూసారా, ఇదనమాట ఒత్తిడి, మానసిక ఒత్తిడి, సైకోసొమాటిక్. 2వ అధ్యాయంలోని 62, 63వ శ్లోకంలో చెప్తాడు. విషయ వికారాల వలయంలో చిక్కుకున్నాడు. ఇప్పటి వరకు నేను ఇంటర్ఫియర్ అవ్వలేదు, ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ యొక్క ఆత్మని శుద్ధి చేసుకో. ఇది ఒకటే ఫార్ములా. నాకు 100 కోట్లు ఇచ్చినా ఈ ఫార్ములా నీకు అప్లై అవుతుంది. డబ్బుతో నన్ను కొనలేవు, నీ యొక్క పరపతితో నన్ను దక్కించుకోలేవు. కేవలము నువ్వు ఆత్మని సంస్కరించుకో. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతే సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చివరికి ఏమన్నా తెలిసిన అంతా మీరు చదువుకోవచ్చు. 2వ అధ్యాయంలో 62, 63 నీ జీవితం భ్రష్టు పడుతుంది అన్నాడు. అంతకంటే ఏం చెప్పాలి? బుద్ధి నాశనం అవుతుందని చెప్పాడు, జీవితము పూర్తిగా నాశనం అవుతుంది అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, శరీరం అనేది అస్థి పంజరము అనుకుంటున్నాం మనం. అస్థి పంజరం నీ ఆస్తి అనుకుంటున్నావు, కానీ జీవితము అంతా గడిపేస్తున్నావు. 24 గంటలు 365 రోజులు జీవితకాలము నేను శరీరం శరీరం పట్టుకుని కూర్చున్నావు. కానీ నీవు శరీరం కాదు, నీవు ఆత్మవి. ఇక్కడ మనసు, బుద్ధి, సంస్కారము అంటున్నాడు. ఇవి సూక్ష్మము, ఆత్మ సూక్ష్మము, ఈ యొక్క శక్తులు కూడా సూక్ష్మము.
ఇదేమో పంచతత్వాలతో చేసిందని అందరూ చెప్తున్నారు. ఇది పంచతత్వాలంటే 5 + 1 2 3 అంటే 8 నాయన. దీన్నే ప్రకృతి అంటాడు. అర్థమైందండి? భూమిరాపోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారమితీయం మే భిన్నా ప్రకృతి అష్టదా. అర్థం చేసుకోండి. భగవంతుడు ఏమంటున్నాడు? 8 తత్వాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క జీవితము, ఈ 3ంటిని నువ్వు విడిచిపెట్టడం వలన నీ ఏ విధంగా అధోగతి పాలవుతున్నావో నీకు అర్థమవుతుంది నాయన. ఈ 2 కలిస్తేనే నీవు జీవాత్మవి. కానీ ఈ రోజున జీవచ్ఛవములాగా మనం గడుపుతున్నామండి. ఎందుకంటే ఆత్మజ్ఞానం లేదు కదా. జీవచ్ఛవం అంటే బ్రతికుండగానే ఒక శవాన్ని మోస్తున్నట్టుగా నీవు గడుపుతున్నావు. అర్థమైందండి? అందుకనే భగవంతుడు అంటున్నాడు. సో ఇక్కడ కారును చూపించాడు. కారులో డ్రైవర్ ఎక్కడైనా డిక్కీలో కూర్చుంటాడా? కారులో డ్రైవర్ ఎక్కడ స్టీరింగ్ వీల్ ముందు ఆ యొక్క గ్లాసు ముందు కూర్చుంటాడు. బ్రేకు, యాక్సలరేటరు, క్లచ్ అవన్నీ పెట్టుకొని కంట్రోల్లో పెట్టుకుని కూర్చుంటాడు. అదేవిధంగా నీవు కూడా ఎక్కడున్నావు? ఈ శరీరంలో బ్రుకుటి మధ్యలో ఉన్నావు. భ్రువోర్మధ్యే అన్నాడు గీతలో. అర్థమైందండి? ఈ బ్రుకుటి మధ్య అని అర్థం అని. ఇక్కడ నువ్వు ఉన్నావు. ఇప్పుడు మీరు నన్ను చూడాలనుకోండి, నేను శేషు గారిని చూద్దాం అనుకుంటున్నాను. లేకుండా ఉంటే నేను గురువు గారిని చూద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ చూస్తాను అంటే కాళ్ళవంక చూస్తే వాళ్ళు పలకరిస్తారా? ఏమండి ఆ అక్కయ్య గారిని నేను పలకరిస్తాను. కాళ్ళవంక చూసి ఏమండి మీరు ఎక్కడున్నారు, మీరు ఎక్కడుంటారు, మీ వారు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఎంతమంది, అసలు ఏమంటారు? ఆవిడేమంటారు? నన్ను చూడండి అంటారు. చూడాలి అంటే ఏంటండి? ఇక్కడ చూస్తేనే ఐ టు ఐ కాంటాక్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది ఆత్మ యొక్క నిజస్థానము. ఈ శరీరం అనేది కేవలము ఆత్మ వాడుకుంటుంది. ఇప్పుడు కళ్ళు ఎక్కడైనా చూస్తాయో చెప్పండి? కళ్ళ ద్వారా నేను చూస్తాను. చెవులు ఎక్కడైనా వింటాయా? చెవుల ద్వారా నేను వింటాను. నోటి ద్వారా ఏం మాట్లాడాలని నోరు నిర్ణయించదండి. నేను ఇక్కడ కూర్చొని నోటి ద్వారా ఈ భగవద్గీత ఈ విధంగా కొన్ని విషయాలు చెప్పడానికి నీకు ఒక అవకాశం దొరికింది. మంచి విషయాలు చెప్పు, అందరికీ తెలిసే విధంగా సత్యమైన విషయాలు చెప్పు అని నా బుద్ధి ఇక్కడ చెప్తుంది అన్నమాట. మనసు, బుద్ధి, సంస్కారాలు బుద్ధి చెప్తోంది. అర్థమైంది? సంస్కారం అనేది చూసారు, ఈ 3 సూక్ష్మము. మనసు ఆలోచనలు చేస్తుంది, బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. దీని ఆధారంగా సంస్కారాలు ఫార్మ్ అవుతాయి. నువ్వు మనకు కూడా ఏం తీసుకెళ్తున్నావు అంటే ఏం చెప్తారండి? ఏమి తీసుకుని వెళ్ళవండి, అంతే కదండి. ఏమి తీసుకుని వెళ్ళవు, మీ ఆస్తిపాస్తులు మీకు కూడా రావు అంటారు కదా. కానీ భగవంతుడు దాన్ని ఖండిస్తున్నాడు. ఏంటంట? నీవు ఖచ్చితంగా తీసుకొని వెళ్తున్నావు. నీ కూడా ఏం తీసుకుని వెళ్తున్నావు అంటే సంస్కారాలు తీసుకొని వెళ్తున్నావు. సాత్విక సంస్కారాలతో కానీ పోయినట్లయితే ఉన్నతమైనటువంటి లోకంలోకి వెళతావు, సత్యయుగంలోకి వెళతావు. అతి త్వరలోనే కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. కాలచక్రం ఆగదు. కాలచక్రం అన్నాడు కానీ అదేమైనా ఒక గీత అన్నాడా, ఒక కర్ర అన్నాడా? ఇక్కడ పుట్టావు ఇక్కడ చచ్చిపోయావు అనలేదు కదా. ఈ చక్రం అంటే తిరుగుతుంది. ఎందుకంటే ఆత్మ అవినాశి, శరీరము వినాశి. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలతో కూడుకున్నది. దాన్ని కల్పము అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామో, ఇప్పుడు ఇక్కడ నేనున్నాను. అర్థమైందండి? నేనేమిటి? దీని లక్షణం ఏమిటి? ఇది ఒక సాఫ్ట్వేర్, ఇది ఒక హార్డ్వేర్. సాఫ్ట్వేర్ ఒక్కటే ఉంటే పనికొస్తుందండి, హార్డ్వేర్ లేకుండా. మీ ఇంట్లో మీ పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు కదా. హార్డ్వేర్ ఉంటేనే సాఫ్ట్వేర్కి విలువ, సాఫ్ట్వేర్ ఉంటేనే హార్డ్వేర్కి విలువ. ఒక సినిమాలు కట్టించి సినిమాలు వేయరండి, ఇక్కడ హాల్లో కూర్చుని వెళ్ళిపోవాలండి, టికెట్లు ఇవ్వాలంటే ఎవడన్నా వస్తాడండి? అక్కడ సాఫ్ట్వేర్, సినిమా రూపంలో సాఫ్ట్వేర్ వస్తోంది. అదేవిధంగా ఇది పక్షి, ఇది పంజరము, ఇది కరెంటు కనపడదు, ఇది పైన ఉన్న ప్లాస్టిక్ తొడుగు. అర్థమైందండి? ఇది సిమ్ కార్డు, సిమ్ లోపల సిమ్ ఉంటుంది కదా, ఇది పైన ఉన్న సెల్ ఫోను. అర్థమైందండి? నమస్కారం అని పెడితే ఇక్కడే టచ్ అవుతుంది కదా. నమస్కారం అంటే అమెరికాలో ఇలా పెడతారా, ఎక్కడ లండన్లో ఇలా పెడతారా? అందరూ కూడా నమస్కారం అంటే ఇక్కడ పెడతారు. సెల్యూట్ కొట్టినా కూడా ఇక్కడే టచ్ అవుతుంది. ఏమండి? ఒక్కసారి విసనికర్ర, అప్పుడు ఫ్యాన్లన్నీ అయిపోయండి, చెమటలు పడుతున్నాయి, ఎండాకాలం. ఎక్కడో ఆకివీడులో నేను ప్రసంగిస్తున్నాను. అక్కడ సిస్టర్ ఏం చేశారు, ఒక 200-300 మంది కూర్చుని ఉన్నారు. అందరికీ పేపర్లు ఇచ్చారు, పాత న్యూస్ పేపర్లు ఇచ్చేశారు, అక్కడ తెప్పించి ఇచ్చారు. కొంతమందికి చేతి విసనికర్రలు అక్కడ దొరుకుతాయి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలు దొరుకుతాయి. ఎక్కడ విసురుకున్నారు ఒకసారి విసురుకోండి. ఒకసారి ఎక్కడ విసురుకున్నా, ఎక్కడన్నా కాళ్ళ ద్వారా ఇలా విసురుకుంటూ వచ్చాడు ఎవడన్నా? ఇట్లా విసురుకుంటూ వచ్చాడా? ఇక్కడ విసురుకుంటూ. నేను ఇక్కడ ఉన్నాను. పరిస్థితి బాగోలేకపోతే నా కర్మను ఎక్కడ కొట్టుకుంటామండి? ఏదైనా భయంకరమైన విపత్తు వచ్చింది, ఒక్కడెవరో మన దగ్గరలో ఉన్న బంధువు ఆల్మోస్ట్ చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు, యాక్సిడెంట్ అయ్యింది,
ఏమిటి రా ఇలా తీసుకొచ్చి ఎవడైనా కడుపులో కొట్టుకున్నాడా చెప్పండి, నడుము మీద కొట్టుకున్నాడా, వెనక్కి కొట్టుకున్నాడా, అర్థం చేసుకోండి. ఇక్కడే నన్ను నేను పనిష్మెంట్ ఇచ్చుకుంటున్నాను, అర్థం చేసుకోండి. అందువలన ఈ యొక్క శరీరము అనేది ఇది మన ఓన్లీ యంత్రము నాయన, ఇది ఒక పొలము లాంటిది, ఒక వస్త్రము లాంటిది, దీన్ని పట్టుకుని దీనితోని జీవితం మొత్తం గడిపిస్తున్నావు, అది కాదు అని చెప్తున్నాడు. ఇందులో 3వ అధ్యాయంలో 16వ శ్లోకం చెప్తున్నాం. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే కాలచక్రం అనుగుణంగా నీలో పరివర్తన రావాలి అంటున్నాడు. 3వ అధ్యాయంలోని 16వ శ్లోకంలో ఇక్కడ గీతావధాన గారు నా పక్కనే ఉన్నారు. అర్థమైందండి, వారు నా పక్కనే కూర్చోవడం నేను గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. చాలా మంచి వ్యక్తి, చాలా పెద్ద ఇండస్ట్రియలిస్టు, అయినా కూడా నిరహంకారిగా చాలా సింపుల్గా ఉంటారు. వారు కూడా ఇక్కడ గుర్తింపబడడానికి కారణం ఏంటంటే మన రమణమూర్తి గారిలో ఉన్న మంచితనం. ఏమండి, ఇక్కడ అందరూ కూడా కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే రమణమూర్తి గారు, ఈ పెద్ద సైన్యం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క మంచితనం అన్నమాట. చక్కగా ఆత్మ బంధువులాగా వీళ్ళు ఎలాగుంటారో బ్రహ్మకుమారిస్టులు కూడా ఒక సుమారు 15-16 లక్షల మంది 145 దేశాలలో కులము, మతము, జాతి, రంగు, రూపు, ఉన్నవాడు, నల్లవాడు, తెల్లవాడు ఏమీ లేదండి. భాష, దేశము ఏమీ లేదు. ఇప్పుడు ఒక్కసారి అమెరికా బ్రహ్మకుమారి సెంటర్కి ఫోన్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి తెల్లారుతుంది. ఫోన్ చేసి బ్రదర్ హౌ ఆర్ యూ అంటారు, కానీ నీ కులం ఏంటి, నీ జాతి ఏంటి, నీ రంగు ఏంటి, నువ్వు డబ్బున్నవాడివా, ఎవడు ఏంది మాట ఏమనండి, ఎస్ డివైన్ బ్రదర్ హౌ ఆర్ యూ, ఓం శాంతి అంటాడు. అర్థమైందండి. ఇప్పుడు ఈ విధంగా ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి. కేవలం ఇంద్రియాలకి అంకితం చేసుకుంటూ నీ జీవితాన్ని ఆ విధంగా నువ్వు అదే ఆనందం అనుకుంటూ జీవిస్తున్నావంటే నీ జీవితము వ్యర్థము అంటున్నాడు. అంతకంటే నేను చెప్పండి. మోహం పార్థ సజీవతి. మోహం అంటే వ్యర్థము. ఇప్పుడు ఈ రోజున భగవంతుడు ఒక్కరేనని గొంతు చించుకున్నాడు. భగవంతుని యొక్క సత్యస్వరూపము నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధము 7 డైమెన్షన్స్లో 7 విషయాల్లో భగవంతుడు స్పష్టం చేశాడు. మనం భగవద్గీతని కేవలము పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార ప్రసారానికి మాత్రమే అంకితం చేశాము. కానీ అందులో ఉన్నటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేదు. ఏదైనా మీరు కానీ తత్వంలోకి వెళ్ళండి, వేదాలు తత్వంలోకి వెళ్ళండి, ఉపనిషత్తులు తత్వంలోకి వెళ్ళండి, హనుమాన్ చాలీసా తత్వంలోకి వెళ్ళండి, విష్ణు సహస్రనామ తత్వంలో, ప్రతి దాన్ని తత్వంలోకి వెళితే ఇది నా గురించే జ్ఞానము, నేనే అర్జునుణ్ణి. ఈ కురుక్షేత్రం అంటే ఎక్కడో ఢిల్లీలో ఉన్న కురుక్షేత్రం కాదు. కురు అంటే కర్మ చెయ్యడము, క్షేత్రం అంటే శరీరము. ఈ శరీరము ద్వారా ఆత్మ ఈ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కురుక్షేత్రం అంటే దాన్ని ధర్మక్షేత్రముగా మనం మార్చుకోవడానికి భగవద్గీత తత్వాన్ని మనకి బోధి. ఇప్పుడు చూడండి, ఇన్ని రకాలుగా చేస్తున్న ఏమైనా భగవంతుడు ఎవరు అని మీ అందరికీ ప్రశ్న వేస్తే ఒకరు ఆంజనేయ స్వామి అంటారు, ఒకరు విఘ్నేశ్వరుడు అంటారు, ఒకరు రాముడు అంటారు, ఒకరు కృష్ణుడు అంటారు, ఒకరు సాయిబాబా అంటారు, ఒకరు జీసస్ అంటారు, ఒకరు ఇంకోటి అంటారు. కానీ భగవంతుడు అంటున్నాడు సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడే. దానికి ఎటువంటి విలువ లేకుండా పోయింది. నా ఒక్కడి శరణు మాత్రమే పొందండి, నేనొక్కడినే భగవంతుడిని, ఈశ్వర సర్వభూతానాం అన్నాడు. అర్థమైందండి. సో ఆ విధంగా భగవంతుడు చాలా స్పష్టంగా 100 శ్లోకాలు ఉన్నాయి. నేనొక్కడినే భగవంతుడు, నేనొక్కడినే పరమాత్మని, నేనొక్కడినే ఈశ్వరుడిని అని ఆ విధంగా నిర్ధారించే శ్లోకాలు. అర్థమైంది. సో ఈ విధంగా పరమాత్మ యొక్క సత్యస్వరూపము చూపించండి. ఆఖరి చిత్రం ఇక్కడ పెట్టాం కదా, దీంతో నేను పాఠం ముగిస్తాను. భగవంతుడు నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు. అందుకనే ఆయనని పరమాత్మ అన్నారు. నేను కూడా ఆత్మని, కానీ నన్ను గుర్తించాలంటే నేను కూడా ఆత్మని కాబట్టి నన్ను గుర్తించాలంటే ముందు నిన్ను నీవు గుర్తించుకోవాలి. నీవు ఒక ఆత్మస్వరూపాన్ని అన్న సత్యాన్ని నువ్వు గుర్తించాలి. ఎప్పుడైతే నిన్ను నీవు అంటే ఆత్మానుభవ స్థితిలోకి వచ్చినట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా పరమాత్మ యొక్క ఉనికి, ఆ అస్తిత్వం అనేది నీకు అర్థమవుతుంది. పరమాత్మ యొక్క గుణాలు, శక్తులు నీలో ఆటోమేటిక్గా వస్తాయి. 13వ అధ్యాయంలోని 34వ శ్లోకము అర్థమైందండి. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం అన్నాడు అక్కడ. ఏ అంటే ఎవరైతే అంటే అర్థమేంటి? 850 కోట్ల మనుషులలో ఎవరైతే క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు, క్షేత్రము వినాశి, క్షేత్రజ్ఞుడు అవినాశి, ఈ అవినాశి ఆత్మ, వినాశి దేహం యొక్క యజమాని, ఇది కంట్రోలరు, ఇది ఓనరు అని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు నన్ను తెలుసుకుంటారు అని భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పాడు. అర్థమైంది. ఏ విదుర్యాంతి తే పరం అన్నాడు అక్కడ.
ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వర అన్నాడు. అర్థమైంది? 3 లోకాల్లో కూడా వెతికినా కూడా అందరినీ పాలించేవాడిని నేనే అంటున్నాడు భగవంతుడు. జ్యోతిషామపి తజ్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం అన్నాడు. మీరందరూ జ్యోతులు. నేను శరీరాన్ని చూడట్లే, మీకున్న ఆస్తిపాస్తులను చూడట్లేదు, మీరు ఎంత అందంగా ఉన్నారో చూడట్లేదు, ఎంత ఖరీదైన ఇంట్లో ఉంటున్నారో చూడట్లే. నేను కేవలం మీ జ్యోతిని చూస్తున్నాను. ఆ జ్యోతి కుళ్ళిపోయింది, తమో ప్రధానంగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు శరీరాన్ని రోజుకు 3 పూటలు కడుక్కుంటున్నారు, కానీ ఆత్మని ఒక్కసారి కూడా అసలు ఆత్మ అన్న జ్ఞానమే లేదు. ఆత్మని కడుక్కోకపోవటం వలన జన్మలుగా మీరు చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, చెడు కర్మల ద్వారా నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల పర్యవసానముగా ఆత్మ బంకలాగైపోయింది, బొగ్గులాగైపోయింది, మురికి పట్టిపోయింది. అందుకనే ఇప్పుడు నేను ప్రపంచం అంతా కూడా కుళ్ళిపోయింది. మనం ఎంత చెప్పినా కూడా ద్వేషరహిత సమాజం అనేది పరమాత్మని స్థాపన చేస్తున్నాడు. మనం ఎంత చించినా ఎక్కడో ఒక్కడికి అర్థమవుతుంది, కానీ సత్యాన్ని గుర్తించే పరిస్థితులు ఎవరూ లేరు. కానీ విచిత్రకరమైన పరిస్థితి ఏమిటంటే బృహదారణ్యకోపనిషత్తులో 1:3:28లో మనం భగవంతుని ఏమంటున్నామో, ఒక భక్తి మార్గంలో మనం ఏమంటున్నామండి? అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. నేను అసత్య మార్గములో ఉన్నాను తండ్రి, నాకు సత్య మార్గం బోధించు అంటే, నువ్వు శరీరం కాదురా, నువ్వు ఆత్మవి, ఈ శరీరము నీది, ఇది సత్య మార్గము. తమసోమా జ్యోతిర్గమయ అంటే ఏమిటి? అజ్ఞాన అంధకారములో తిరుగుతున్నాను తండ్రి, నాకు జ్ఞాన ప్రకాశము ద్వారా నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించు అంటే, నాయన అజ్ఞానం అంటే నువ్వు దేహం అనుకోవడమే అజ్ఞానమురా, నువ్వు ఆత్మ, నేను ఆత్మని, ఈ దేహము నాది, నేను నాది, ఈ వ్యత్యాసము క్షేత్రజ్ఞుడు క్షేత్రము, ఇది తెలుసుకోవడమే, ఇదే జ్ఞాన ప్రకాశము. మృత్యోర్మ అమృతంగమయ అంటే మృత అంటే వినాశి, అమృత అంటే అవినాశి. ఈ మృత అనే దేహములో అమృత అంటే ఆత్మ చైతన్య శక్తి, భృకుటి మధ్యలో విరాజమానమైనటువంటి ఈ శక్తి, ఇదే అమృత. దీనిని నువ్వు కనిపెట్టు నాయన, దీనితో ఎక్కువ సమయం గడుపు, అభ్యాసం చెయ్యి. ఇది ఎలాగన్నా పోతుంది. ఈ కర్మలు చేసుకోవడానికి, ఆచరించడానికి ఇది వాడుకో. ఎక్కడికైనా వెళ్ళాలంటే కర్మేంద్రియాల్లో కాళ్ళను వాడుకో, ఏదైనా పని చేయాలంటే కర్మేంద్రియాల్లో చేతులను వాడుకో, ఏదైనా మాట్లాడాలంటే ఈ కర్మేంద్రియాల్లో వాక్కును వాడుకో, అటువంటి కళ్ళని ఏదైనా చూడాలంటే వాడుకో. ఎప్పుడైతే ఆత్మిక స్థితి గట్టి పడుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మన వశములోకి వస్తాయి. చివరిగా 2-3 శ్లోకాలు చెప్పి ముగిస్తున్నానండి. సంస్కారాలు మాత్రమే మనకు కూడా వస్తాయి. ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యము. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా కూడా భగవంతుడి యొక్క కర్తవ్యాన్ని, దానికి ఎటువంటి నష్టము జరగదండి. నష్టము జరిగేదల్లా కేవలము దాన్ని తేలికగా తీసుకున్న వ్యక్తికి మాత్రమే. ఏమంటున్నాడు? పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోష్య సత్ అసత్యోని జన్మసు. పురుష అంటే ఆత్మ, ప్రకృతి అంటే దేహము. ఇదేం చేస్తుందంట? కారణం గుణసంగోస్య, ఈ గుణాలు పట్టుకొస్తుంది. ఈ ప్రకృతి అనేది ఏం చేస్తుంది? త్రిగుణాలను తీసుకొస్తుంది. సత్వం రజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవ అన్నాడు కదా 14వ అధ్యాయంలో 5వ శ్లోకంలో. ఇది తీసుకొచ్చి నిన్నేం చేస్తుంది? దాసోహం చేస్తుంది. ప్రకృతి ద్వారా అంటే ఇంద్రియ సుఖాలకి బానిసగా తయారు చేస్తోంది. ఆ విధంగా ఆత్మని కొల్లబెట్టడంలో ఇది బాగా పనిచేస్తుంది. ఈ సీక్రెట్ నేను చెప్తున్నాను. ఇప్పుడు దాన్ని అనగొట్టు, ఆత్మని రాజుగా చేసుకో. ఖచ్చితంగా అప్పుడేమవుతుంది? సంస్కరించుకోవడం మొదలు పెడతావు. ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు. ఈ యొక్క శరీరం ద్వారానే నీవు చేసుకోవాలి అన్నాడు. ఇది ఈ కాలచక్రంలో ఆఖరి జన్మ అంటున్నాడు. అది ఎందులో ఉందండి? 7వ అధ్యాయంలోని 19వ శ్లోకంలో ఉంది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ అన్నాడు. అటువంటి మహానుభావుడు, ఈ సత్యాన్ని గుర్తించే మహానుభావుడు అతి కష్టంగా దొరుకుతాడు అంటాడు. అదేవిధంగా ఇది 13వ అధ్యాయంలోని 21వ శ్లోకం అండి. ఇందాక 7, 19 పక్కన పెట్టేయండి. ఏది? పురుష ప్రకృతిస్థో హి భుంక్తే 13:21.
15:8 ఒక్కసారి గమనించండి. 15:8లో ఏమంటున్నాడు తెలుసు? ఎందుకంటే సంస్కారాలు వెళుతాయి అన్నప్పుడు సంస్కారాల మీద మన ఫోకస్ ఉంటుంది. ఈ ఒక్క జన్మకే మన జీవితాన్ని పరిమితి చేసుకుంటే ఆ విధంగా భావి జీవితం అంతా పాడైపోతుంది. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయత్. వాయువు ద్వారా ఏ విధముగా చెడు గాని మంచి గాని వాసనలు ఒక ప్రదేశము నుండి ఇంకొక ప్రదేశానికి ఏ విధంగా కొనియాడబడతాయో అదేవిధంగా జీవాత్మ నుంచి ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో తన కూడా అప్పటి వరకు చేసినటువంటి కర్మల ఆధారంగా పేరుకున్నటువంటి సంస్కారాల ఆధారంగా తమ యొక్క భావి జన్మ ఉంటుంది అంటాడు. ఆఖరిగా ఒక్క శ్లోకాన్ని చెప్పి ముగిస్తానండి. ఇందాక మహానుభావులు చెప్పారు ఆ శ్లోకాన్ని. ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకోవాలి. నేను ఒక 1000 కొబ్బరికాయలు కొడతాను తండ్రి, నా పని నువ్వు చేసుకో. నేను ఒక గుడి కట్టిస్తాను, 1 కోటి రూపాయలు పెట్టి, నా పని నువ్వు చేసుకో. నేను చాలా బిజీగా ఉన్నాను, కాంట్రాక్ట్లు ఉన్నాయి, వారితో మాట్లాడాలి, వీరితో పోట్లాడాలి అంటే కుదరదు నాయన. నేను ఒక మార్గాన్ని మాత్రమే చెప్తాను, రాజయోగ మార్గాన్ని చెప్తున్నాను. ఈ మార్గంలో నిన్ను నీవు ఆత్మగా తెలుసుకొని పరమాత్మనైనటువంటి నన్ను నీవు గుర్తించి ఆ విధంగా నా నుండి ఈ యోగం అనే ప్రక్రియ ద్వారా శక్తులు గుణాలు తీసుకొని నీ జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలుగా తయారు చేసుకో. అంటే ఉద్ధరించుకునే పని నీకే ఇచ్చాను. నేను మాత్రం మార్గం చెప్తాను. ఇప్పుడు తండ్రి బిడ్డల యొక్క భౌతికంగా తీసుకోండి. డాడీ నువ్వే చదువు అంటే నువ్వే పరీక్ష రాసుకో, నేను జులాయిగా తిరుగుతానంటే ఎలా ఉంటుందండి? అలాగే ఉంది మన పరిస్థితి. అర్థమైందండి? భౌతికంగా భగవంతుడు ఏమీ చేయమనట్లే, సంస్కార పరివర్తన చేసుకో, ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు అంటున్నాడు. 6వ అధ్యాయంలో 5వ శ్లోకంతో ముగిస్తున్నానండి. మీరందరూ చాలా శ్రద్ధగా విన్నారండి. నాకు నిజంగా చాలా ఆనందపడుతున్నాను ఆంతరికంగా. ముఖ్యంగా మీకున్నటువంటి రాజ ఋషి అని చెప్పొచ్చు వీరిని. వారు ఇంత ఏజ్లో కూడా ఇంత సైన్యాన్ని తయారు చేస్తూ ఎన్నో ఆల్ ఓవర్ ఇండియాలో కూడా 7-8 రాష్ట్రాల్లో యాక్టివ్గా ఉంటూ చేసుకుంటూ ఇంత చక్కటి సంస్థానాన్ని మేము చాలా గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నామండి. బ్రహ్మకుమారీసు మరియు ఈ జై భారత్ మూమెంట్ ఇలాగే కలకాలం ఆ విధంగా ఈ యొక్క జ్ఞాన బోధాలని చేసుకుంటూ ముందుకు వెళుతూ సమాజాన్ని ఒక చక్కటి ఒక కోణములో భగవంతుని యొక్క మార్గంలో తీసుకుని వెళ్ళే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉద్ధరేద ఆత్మానం నా ఆత్మానం అవసాదయే ఆత్మైవ హి ఆత్మనో బంధురాత్మైవ రిపురాత్మన బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువు. ఇక్కడ శత్రువు అంటే ఎక్కడో లేరు నాయన. నీవనుకున్నట్టు కురుక్షేత్ర యుద్ధరంగంలో శత్రువులు పోవటం కాదు. నేనెందుకు యుద్ధం చేయమని చెప్తానో, ఎక్కడైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోమని చెప్తానా? ఇప్పుడు నువ్వెవడైనా అన్యాయం చేస్తే చంపమని చెప్పినట్టుగా అర్థమవుతుంది కదా. అది కాదు నాయనా, నీ శత్రువు నీలోనే ఉన్నాడు. నువ్వు ఆ శత్రువుని నువ్వు జయించాలంటే ఆత్మని ఉద్ధరించుకుంటే నీకు అదే ఆత్మ నీకు బంధువుగా పనిచేస్తుంది. లేకపోతే ఉద్ధరించుకోకపోయినట్లయితే నీకు పరాయి వారెవరు కూడా నీకు శత్రువులు లేరు. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే బంధువు అని చెప్తున్నాడు. అర్థమైందండి? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అన్నాడు. రజోగుణం వాళ్ళు రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లోకి రారండి. ఎందుకంటే సాత్విక సంస్కారాలు ఉన్న వాళ్ళకి మాత్రమే సత్యత్రేతాయుగాలు, ఈ రజోగుణం ఉన్న వాళ్ళకి ఆ విధంగా ద్వాపర కలియుగాలు అందుబాటులో ఉన్నాయి వాళ్ళకి. అందులో వాళ్ళ సంస్కారం అనుసారంగా జన్మ తీసుకుంటారు. అందుకనే విషయ వికారాలను విడిచిపెట్టండి అంటున్నాడు. పవిత్రత గుణాన్ని ధారణ చేయండి అంటున్నాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మ విద్యేన ఇహ వైరిణం అన్నాడు. ఈ యొక్క ఇహలోకంలో ఇప్పుడున్న వర్తమాన సమాజంలో ఈ వికారాలు, పంచ వికారాలు నీకు పరమ శత్రువులు అంటున్నాడు. ఆఖరి ఒకటే నిజంగా ఆఖరి అండి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ తథా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అన్నాడు. వెంటనే విడిచిపెట్టు నాయన, ఈ 3 నీకు నరకానికి ద్వారాలు. కామము, క్రోధము, లోభం. ఎందుకంటే ఆత్మ ఇప్పటికే తమో ప్రధానంగా అయిపోయింది.
ఇంకా గొప్పగా తమ్ము ప్రధానం ఇవ్వడం లేదు. ఇప్పుడు నువ్వు తక్షణమే మేలుకోకపోతే నీవు రేపు రాబోయేటువంటి నా చేత స్థాపన కాబడేటువంటి సత్యయుగములోకి నీవు రావు. ఖబర్దార్ అంటున్నాడు భగవంతుడు, కమాండ్ చెప్తున్నాడు. అందుకని మేలుకోండి, మేలుకోండి. ఏ నా బిడ్డలారా, మీరందరూ నా పిల్లలు. మిమ్మల్ని నేను బిడ్డలుగా నేను గుర్తించాను, కానీ మీరు నన్ను తండ్రిగా ఇంకా గుర్తించలేదు. కొద్ది మంది మాత్రమే గుర్తించారు అంటున్నాడండి. మాంతు వేద నా కశ్చన. అర్థమైందండి? ఈ యొక్క సువర్ణావకాశం ఇచ్చినటువంటి జై భారత్ మూమెంట్ వారి యొక్క వేదికనిచ్చినందుకు గురువులు, పెద్దలు, పూజ్యులు విజయవిహార రమణమూర్తి గారికి తలవంచి నమస్కరిస్తున్నాను. వారు చేసిన సైన్యకులందరూ కూడా, కతిజ్ఞాసులందరికీ కూడా తలవంచి నమస్కరిస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. థ్యాంక్ యూ. ఏ ప్రసంగానికి ఆ ప్రసంగం నభూతో నభవిష్యత్ అన్నట్టుగా అద్భుతంగా సాగుతూస్తుంది. ఇవాళ ప్రసంగం ద్వారా సనాతన కాహళిని మరొక మెట్టుకి పై స్థాయికి ఎక్కించినందుకు వారికి అనేక ప్రసంగాలు వారు చేసి ఉంటారు. వేల ప్రసంగాలు వారు ఒక్కరే 100 మంది పెట్టని మా మొదటి నుంచి మోహన్ రావు గారు చెప్తూనే ఉన్నారు. ఇవాళ అదేమిటో ప్రత్యక్షంగా మేము దర్శించి వారు చెప్తుంటే కూడా చాలామంది గీత పట్ల ఆకర్షణ పడిపోయారు. చాలామంది శ్లోకాల అంతరార్థంలోకి వెళ్ళిపోయారు. చిట్ట చివరిన సుజాత గారు చేయిస్తే నిజంగానే వారు అందరూ కూడా ఆత్మస్వరూపులుగా వారు ఆ బ్రుకుటి మధ్య ఆత్మలుగా చాలా స్పష్టంగా ఆత్మ దర్శనం కూడా చేసుకోగలిగారనేది కూడా వారికి నేను మనవి చేస్తూ ఈ అంత అద్భుతమైన అనుభూతి ఇచ్చినందుకు వారికి అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకెవరు ఎడ్లపల్లి మోహన్ రావు గారిని మించిన వారు ఎవరైనా ఉన్నారా వారిని సత్కరించగలిగినారు? వారి ఈ సత్కారాలకి వారి వ్యతిరేక కానీ వారే సత్కరించాలని మాకు అమృతానంద గారు, త్రినాథ్ దాస్ గారు, స్వామి గారు, వారికి ఇద్దాస్ గారి తత్వజ్ఞాన ప్రవాహం గఫార్ ఖాన్ భవన్లో చాలా అదృష్టం. ఇవాళ ఇటువంటి గొప్ప సన్నివేశం, చాలా గొప్ప కళాకారులు. ఆ 10 నిమిషాలు అయితే వాళ్ళు పాడుతున్నప్పుడు ఎంత సంతోషంగా ఉందో, మనసు ఎగిసిపడుతూ ఉంది. చాలా అద్భుతమైన తదాత్మ్య భావనతో వారంతా కూడా పాడి వినిపించారు. వీరిలో ఎవరిని ప్రత్యేకంగా మనము తలుచుకోవాలో కూడా తెలియనంత అద్భుతంగా వారికి అందరికి కూడా దీన్ని అందిస్తూ ఉన్నాము. జై సనాతన కాహళి, జై సనాతన కాహళి, జై సనాతన కాహళి. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.